స్తుతించాలి. హల్లెలూయా 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 హల్లెలూయా. చేతులు పైకెత్తి యేసయ్యను ఆహ్వానిద్దామా. మన గొప్ప దేవుడు మన మధ్యలో ఉంటున్నాడు. హల్లెలూయా స్తోత్రం స్తోత్రం. చేతులు పైకెత్తినప్పుడు మనకు విజయము విజయము. ఈరోజు మనము విజయాన్ని పొందుకొని వెళ్తున్నాము. విజయాన్ని పొందుకొని వెళ్తున్నాము. హల్లెలూయా. ఈరోజు దేవుడి స్తోత్రం. నిరాశ నిస్పృహతో వచ్చున్నావా? నమ్మకం లేకుండా వచ్చున్నావా? సమస్తము కోల్పోయి వచ్చినావా? నా ఎడకు వచ్చువారికి నేను ఎంత మాత్రము ద్రోహిను, నేను ద్రోహిను పలికిన దేవుడు సజీవంగా మన మధ్యలో ఉన్నాడు. మన మధ్యలో ఉన్నాడుగా ఆహ్వానిస్తామా. మన హృదయంలోనికి ఆహ్వానిస్తాము. పరిశుద్ధాత్మ దేవుని మన హృదయంలోనికి ఆహ్వానిస్తాము. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ అవర్ ఫాదర్. థ్యాంక్ యూ డాడీ. అయ్యా మీకు స్తోత్రం. మనం డాడీ అంటున్నామా? మన డాడీ మా మధ్యలోకి రండి. డాడీ మా హృదయంలోకి రండి. డాడీ మా జీవితాన్ని పరిపాలించండి. డాడీ మా కుటుంబాలకు నాయకుడిగా ఉండండి. అయ్యా మీరు చేరువైపు పరలోక రాజ్యములో మా కొరకు మీరు సిద్ధపాటు కలిగి ఉంచిన నివాస స్థలములలో అయ్యా మేము ఉండులాగున ఇప్పటి నుండి స్తోత్రం. అయ్యా మమ్మల్ని సిద్ధపాటు కలుగ చేయండి. సిద్ధపాటు కలుగ చేయండి. అడుగుల మాటల్లో విప్పి అయ్యా పరలోక రాజ్యంలో నివాస స్థలము దానికి చేరాలంటే తగిన అర్హత ఇదిగో నేను ఇప్పుడు పొందుకోవాలయ్యా. ఇప్పుడు నేను పొందుకోవాలి. పరిశుద్ధాత్మ నేను పొందుకోవాలి. ఆత్మ లేనివాడు నా వాడు కాదు. అయ్యా గ్లోబల్ మినిస్ట్రీ ద్వారా అయ్యా దేవుడితో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నామయ్యా. పేరు పేరున ఒక్కొక్క బిడ్డను మేము ఆహ్వానిస్తున్నామయ్యా. అయ్యా నీకు స్తోత్రం. నా మధ్యలోనికి రండి. నా మధ్యలోనికి రండి. దేవానికి వందనాలు వందనాలు. ఆరాధిస్తామా. 2 నిమిషాలు ఆరాధిస్తామా. ఆరాధన దేవుని ఆరాధిస్తామా.
థ్యాంక్ యూ డాడీ, స్తోత్రమయ్యా. మా మధ్యలో దిగి వచ్చిన యేసయ్యా, మీ వందనాలయ్యా. మీ పరిశుద్ధ దూతలతో మా మధ్య దిగిన యేసయ్యా, నీకు స్తోత్రమయ్యా. ఇదిగో మమ్మల్ని ప్రేమించిన యేసయ్యా, నీకు వందనాలయ్యా. అయ్యా మా స్తుతి ఆరాధన నీకు సమర్పిస్తున్నాగా. అయ్యా మమ్మల్ని మరొక్కమారు పరిశుద్ధ ఆత్మతో బలముగా నింపి మా బలహీనతను కొట్టివేసి వేటగాడి ఉరి నుండి మమ్మల్ని తప్పించి కాపాడి అయా స్తోత్రం పరలోక మార్గంతో మమ్మల్ని ఇంటికి నడిపించామని తండ్రి ప్రభువా, ఇదిగో యేసయ్యా, వాక్యము వినడానికి మాకు సిద్ధపాటు కలిగిన హృదయము నువ్వు దయచేసినందుకు వందనాలయ్యా. వందనాలు ప్రభువా. మా తలకు హృదయము మనస్సు ఆత్మ అయ్యా మీ అధికారములకు అప్పచెప్తున్నామయ్యా, మీ అధీనంలోనికి అప్పచెప్తున్నాము ప్రభువా. ఇదిగో మా మధ్య తండ్రి స్తోత్రం పాత్ర సంపత్ గారిని మరి తండ్రి ప్రవక్త అయిన హానకు గారిని ప్రభువా అయా స్తోత్రం మీ ముందునే ఆహ్వానిస్తున్న ప్రభువా. మీ రక్తంలో బిడ్డలిద్దరిని కప్పండి, వారి నోట మీ మాటలు ఇచ్చండి. ప్రతి ప్రవక్త నోట నా మాటలు ఉచితంగా వగ్గలించినావు డాడీ. అయ్యా నీ మాటలయ్యా మా జీవితాలు కట్టుకునేలాగున మమ్మల్ని సరిచేయలాగున ఇరిమేల పలికినావు. నువ్వు కట్టబడి లాగున నేను కడతానన్నా ప్రభువా. ఇదిగో నీ వాక్యము ద్వారా కట్టబడి లాగున సహాయము దయచేసి మమ్మల్ని అంటూ నీ ఆత్మతో నింపి నడిపించాలని సర్వశక్తి కలిగిన యేసుని పరిశుద్ధ నామంలో అడిగి పొందుకుంటున్నాం స్వామి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మరి మన మధ్యలో హాను బ్రదర్ గారిని ఆహ్వానిస్తున్నాము. సంపత్ బ్రదర్ గారిని check. దయచేసి మరి ట్రాన్స్లేషన్ కి చాలా సమయం అవుతుంది. మరి ఎంతమందికి ఆకలి అవుతుంది ఒకసారి చేసి చెప్పగలరు అన్న. ఇప్పుడే ఆకలి గురించి చెప్పకన్నా అయ్యగారి సాక్ష్యము, దేవుని వాక్యము కనీసం ఒక గంట పడుతుంది. మరి ఓపికతో మీరు కూర్చోవాలని జ్ఞాపకం చేస్తున్నాను. ముందు జాగ్రత్తగా మరి మీకు అందరికీ తెలియజేస్తున్నాను. మరి అయ్యగారు నేపాల్ ప్రాంతం నుండి మరి ఒక మిషనరీగా దాదాపు ఒక 10 సంఘాలను స్థాపించారు. మరి గ్లోరియస్ గ్లోబల్ మినిస్ట్రీస్ తరఫున అమలమ్మ పాస్టరమ్మ గారు మరి బ్రదర్ని ఆహ్వానించడం జరిగింది. మరి అమ్మగారు ఎవరిని పిలిచినా ఆత్మపూర్ణులైన వారు, సేవా అనుభవములో దేవుడితో విరివిగా జీవిస్తున్న వారు, ఒక సజీవ సాక్ష్యముగా నిలబడుతున్న వారిని మన మధ్య తీసుకొస్తుంటారు. మరి అమ్మగారికి ప్రత్యేకమైన వందనాలు. మరి ఎంత ప్రయాసం, ఎంత ప్రార్థన మరి అమ్మగారి జీవితంలో మనం చూస్తున్నాం. మరి ఈరోజు మర్చిపెట్టమైనా కానీ అందరికి చెప్పండి అని 2-3 రోజుల నుండి, వారం రోజుల నుండి సిద్ధపరుస్తూ వచ్చింది. మరి కాబట్టి మీరు అందరికి వందనాలు. మరి ఇంతవరకు యూత్ మీటింగ్ అయింది. 10 అనుకున్నాం, 11:30 స్టార్ట్ అయింది. మరి ఇంతకుముందే యూత్ మీటింగ్ అయిపోయింది. ఇప్పుడు పెద్దవాళ్ళకి కూటమి ఏర్పాటు చేయబడింది. కాబట్టి దయచేసి మీరు ఓపికతో ఒక్కసారి మనమందరం దేవుని శక్తి నొందినట్లు ఒక్కసారి మనము హల్లెలూయా చెప్దామా? హల్లెలూయా, హల్లెలూయా. ఓకే,
ఈ సమయం మమ్మల్ని Glory to God, give me opportunity to preach. Thank you, Mari- brother. Thank Mari- you, pastors. Thank you. దేవునికి మహిమ కలుగును గాక. ఈ సమయాన్ని ఈ తరుణాన్ని నాకు అనుగ్రహించినందుకు పాస్టర్ గారికి కూడా నా వందనాలు తెలియజేస్తున్నాను. Thank you, brother. Amala sister, for giving me opportunity. మరి అమరమ్మ గారికి మరి నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఈ మంచి సమయాన్ని నాకు అనుగ్రహించినందుకు. Every grand people, every father, brother, sister, every children, thank you for welcoming me to sit here. మరి ప్రతి అందరూ పెద్దలు చిన్నలకు అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు. ఈ రోజు మీతో వాక్యం పంచుకోవడానికి నన్ను నిలబెట్టుకున్నందుకు. So, utmost glory to God, the heavenly God, thank you. You gave me opportunity to sit here, stand here, and preach here. మరి అన్నిటికంటే ముఖ్యంగా Hallelujah! Hallelujah! My testimony after the మరి మొట్టమొదటిగా నా సాక్ష్యం మీరు వినండి, తర్వాత మనం కొనసాగుదాం. Please, nobody should not leave this place until the message will finish. Not the testimony, message also. Please stay there, don't go. Please. దయచేసి ఎవ్వరు మధ్య దగ్గర దొరికిపోకండి. నా సాక్ష్యంతో పాటు దేవుని వాక్యాన్ని వినండి. Amen. My name is Enoch. నా పేరు హానోకు, తెలుగులో హానోకు, ఇంగ్లీష్ లో ఈనోక్. But some of the people know my testimony, so again they are going to hear. మరి ఇక్కడ కూర్చున్న వారిలో కొంతమంది నా సాక్ష్యం విన్నారు, మళ్ళా కొంతమంది వినలేదు, కానీ మళ్ళా నా సాక్ష్యం వినండి. Actually, I came from Hindu family, proper Hindu family, priest family. Proper Hindu family, the priest family. My father, mother, both are Hindu priest. మరి నా తల్లిదండ్రులు హైందవులు, మరి వారు ఒక పూజారి లాగా, మరి టెంపుల్లో ఉంటారు కదా, పూజారి లాగా వారు ఆ ధర్మాన్ని జరిగించేవారు. So, Ayappan temple. మా నాన్నగా గురుస్వామి. మరి అయ్యప్ప టెంపుల్ మీకు తెలుసుండొచ్చు, దాంట్లో మా నాన్న గురుస్వామి. చెన్నైకి ఎటు మా నాన్న మా అన్న. మరి చెన్నై ఆ దేవస్థానాలలో మరి దానికి హెడ్గా ఉన్నవారు మా తండ్రి. ఇంట్లో ఫుల్ కొబ్బరి ఉంటుంది. పూజ చేసేదానికి అన్ని మా ఇంట్లో జరుగుతాయి, అన్ని పూజలు. వాళ్ళందరూ వచ్చి మా నాన్న మొక్కుతారు. మరి ఇంట్లో అన్ని కొబ్బరికాయలు, పూజా వస్తువులు అన్ని ఉండేది. మా డాడీ నుంచి మా నాన్న నుంచి మొక్కేవారు. ఇక్కడ నుంచి ఇద్దరికి సన్నం పెట్టాలి. ఇక అర్థమైంది అనుకుంటాను కదా, కొంచెం తెలుగులో కూడా చెప్తున్నాను. బట్ యాక్చువల్లీ మై తెలుగు ఈస్ టోటలీ బ్యాడ్. కొంచెం కొంచెం నా తెలుగు. It's okay. Now I will keep it. See, my dad, mom, people worship my mom, dad as a god. They will think I am a god's son. So they will think like that. మా తల్లిదండ్రులను ఒక దేవుడిలాగా పూజించారు వాళ్ళు. ఆ దేవుడిలాగా నేను పుట్టినాను అనుకునేవారు. Everybody who are coming, they will worship my dad, mom, and they will worship my legs. I am a small boy that time. I don't know what is that. మా తల్లిదండ్రులను ఆ ప్రజలు దేవుడిగా మొక్కేవారు. అదే విధంగా నేను కూడా చాలా చిన్నవాడిని ఉండేవాడిని, నా కాళ్ళు కూడా వచ్చి మొక్కేవారు. Everybody will tell, oh, you born for them, so you also God. They will tell. మరి నువ్వు ఆ దేవుళ్ళకు పుట్టినవు, నువ్వు కూడా దేవుడివే అని అనేవారు ప్రజలు. But actually in my house, every day, early morning 3 o'clock to night 10 o'clock, we have a worship, we have a prayer, everything going on. రాత్రి 3 గంటల నుండి ఉదయం 3 గంటల నుండి రాత్రి 10 గంటల వరకు ఏదో ఒక పూజలు, ఆరాధన జరుగుతూనే ఉండే. But I will be doing a prayer with a very fear. మరి నేను కూడా చాలా భయంతో ప్రార్థన చేసేవాడిని ఆ టైంలో. Not like everybody fear. Because of some fear, I am doing that prayer. I will tell next to that. అందరు భయపడినట్టు నేను కూడా భయపడుతూ ఆ విధంగానే ఎలాంటి భయమో మరి మీకు తెలియజేస్తాను. Because early morning my mom will worship. That time 30 feet snake will come to the house. My mom will keep the 1 liter of big milk and some of the bananas. The snake will come, eat the banana, drink the milk, and after that it will do some dance. Everybody will sing a song,
After it will go, my mom will do dance, then only I have to eat a coffee also. I can't get anything. మరి 30 అడుగుల పాము ఒకటి వచ్చేది. మా అమ్మ ఆ పామును పూజించినప్పుడు 1 లీటర్ పాలు, 30 బనానాలు, అట్టిపండ్లు అది తాగి ఆ అట్టిపండ్లు తిని ఆ పాము డాన్స్ ఆడినాక ఒక పాట పాడినాక అప్పుడు మా అమ్మ నన్ను అన్నం తినిపించేది. Because of that snake is there, so I need to do everything. Because of that fear only I am doing. Please, I want to tell you. మరి ఆ పాము భయంకే నేను మా అమ్మ ఏం చెప్తే అది పూజలు చేసేటోడు. Because when I am sleeping, when the snake will come. When I go to toilet, when the snake will always have a fear. మరి నాకు ఏదో ఒక భయం ఉంటుండే. నీళ్ళు తాగడానికి పోయినా కానీ బాత్రూమ్ పోయినా కానీ ఆ పాము నా ఇంటికి ఏడొస్తుందో అని భయపడుతూనే ఉంటుంది. So, but God changed me. The one of the miracle happened in my life. మరి దేవుడు నన్ను మార్చాడంటే అది ఒక గొప్ప అద్భుతమైనదని జ్ఞాపకం చేసుకోవాలి నా జీవితం. Tirupati Godulu, you know that the Tirupati Godulu. Every year the Godulu just అవును. తిరుపతిలో మరి ఆ గొడుగుల పూజ జరుగుతుంటది కదా, మీరు చూసారు ఉత్సవాలు. Chennai, my dad is the head of the Devasthanam. My dad is the one of the board members. So every time board పూజ చేయాలి. నేనే వాళ్ళందరికీ నేనే నెక్స్ట్ పూజ అంట. So they will do everybody will do some puja and they will cut. మరి ప్రతిసారి ఆ తిరుపతి దేవస్థానంలో మా డాడీ చాలా దానికి ఉన్నత స్థలంలో ఉన్నాడు కాబట్టి అక్కడ పూజ జరిగినప్పుడల్లా నా తల గుడ్డు కొట్టించేట. ఎప్పుడు వచ్చేవాళ్ళు కొట్టేవాళ్ళు. From the child I brought up like that. మరి చిన్నప్పటి నుండి అలాంటి వాతావరణంలో నేను పెరిగాను. So in age of 3 onwards, I am also one of the pujari in Ganesh temple in before my house. మరి నా ఇంటి ఎదురుగానే గణేష్ టెంపుల్ లో నేను 3 సంవత్సరాలు ఉన్నప్పుడే నేను నన్ను పూజ చేసేసి. That time onwards I am having AC, shirt, patta అన్ని వేసుకుని అన్ని పూజలు చేయాలి. మరి ఇవన్నీ ధరించుకొని తెలుసు కదా హైందవులు ఎలా చేస్తారో వాటన్నిటిని పాటిస్తూ నేను పూజలు చేసేవాళ్ళు. Even every idol, wherever is there, I am the one person doing a chandan and tika I need to do. Not puja will not do. We will tell, oh Balaji, you are the person correctly can do. Nobody can do. They will tell you. Wherever the temple are there, I am the one person doing the morning. Early morning 6 o'clock I need to do the bell. I need to call the person. Then only the puja will start. మరి ఏ సాంప్రదాయమైనా నన్నే పిలిచేవారు, నేనే చేయాలి అని అందరూ కోరుకునేవారు. అంత నిష్టగా అవన్నీ చేయడము నేను చేసేవాడు. So I'm usually there. What is there inside? Why you are going inside? I will ask the pujari. They will tell, no. That's a secret. That's secret. Nobody can go there. They will tell. మరి ఆ దేవాలయంలోకి వెళ్ళినప్పుడు నేను ఎప్పుడు చిన్నప్పుడు అడిగేవాడిని, నా లోపలికి వెళ్తారు ఏంటిదది అని నేను అడుగుతుంటే అది చెప్పొద్దు అని వాళ్ళు అనేవారు. So many questions I will ask. ఎక్కువ మాట్లాడుతున్నాం కమ్ములు కూర్చో. మీ డాడీకి అన్నీ తెలుసు. When I ask my daddy, go and ask the pujari. You will one day become big pujari. You will know everything. మరి వాళ్ళ డాడీని పోయి అడుగుతుంటే డాడీ ఇదేంటిది అని అంటే నువ్వు పూజారిని పోయి అడుగునంటే పూజారి నువ్వు పెద్దగైనాక నీకు అన్ని తెలిస్తే ఇప్పుడు ఏం అడగకు, నువ్వు ఎక్కువ ప్రశ్నలు అడుగుతుంటావు అని అన్నారు. I brought up like that. At the age of 11, it came in my life, changed my life. మరి 11వ సంవత్సరమున మరి నా జీవితంలో నేను 11వ వయసులో మరి నేను దేవుని తెలుసుకోవడం జరిగింది. తెలుసుకోవడం జరిగింది. Because that day Sunday, so Sunday will be a holiday evening. Because Sunday evening I need to do the worship. Every day my dad mom will do. So Sunday evening we have to do, all the pujari will come. So Sunday afternoon free time. So I'm used to play the tennis and cricket and outside my house. Some of the sister came and asking me, Sunday just before Vastava. What is that? I asked them, you give me the sweet and cakes because they are not giving me always puja, not cake, not giving. మరి ఒక దినము మరి పూజలు అన్ని జరుగుతున్నాయి. సండే ఒక రోజు మాత్రము విరామం ఉంటుంది. ఆ టైంలో ఒక సిస్టర్ వచ్చి నన్ను అడిగింది, సండే స్కూల్కి వస్తావా అని. అంటే సండే స్కూల్కి వస్తే నాకు కేకులు బిస్కెట్లు ఏమైనా పెడతారా, ఎప్పుడు ఈ పూజలు అనుకునే నేను ఉండాల్సి వస్తుంది అంటే నా సిస్టర్కి చెప్పినారు అన్నమాట. So my mom told your brother also went, your sister also went, you also go enjoy it. మరి వాళ్ళ మమ్మీకి వాళ్ళ అమ్మగారికి చెప్పినప్పుడు
మీ బ్రదరు మీ సహోదరులు అందరు వెళ్ళినారు, నువ్వు కూడా వెళ్ళు సంతోషించు అని So he అన్నారు. asked his sister, definitely you are giving. How much I will eat, you should not count. I will eat everything. మరి ఆ సిస్టర్ చెప్పిన సండే స్కూల్కి వచ్చి నేను ఎన్నంటే అన్ని తింటా, మరి లెక్క పెట్టొద్దు అని చెప్తూ వచ్చారన్నమాట. I went there. మరి అక్కడికి వెళ్ళాను సండే స్కూల్. Already started, they are singing a song. Walk, 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 walk in the lake. Started dancing. మరి ఆ సండే స్కూల్లో ఒక పాట ఉంది, వాక్ 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 ఇన్ ద లైట్ అనే డాన్స్ ఆడుతున్నారు. అప్పుడు నేను వెళ్ళాను. I started shocked, you know. మరి నేను ఎంతో ఆశ్చర్యపోయాను. ఎందుకో తెలుసా? There no idol is there. మరి అక్కడ విగ్రహం అనేది ఏది లేదు ఆ సండే స్కూల్ దగ్గర. They are singing, suddenly they worship, oh Lord. Where is it? Where is it? I am searching, there nobody there. మరి ఆ సండే స్కూల్లో వాళ్ళందరూ కూడా అక్కడ ప్రభువా అని అంటున్నారు. ప్రభువా ఎక్కడ ఉన్నాడు అని నేను చూస్తున్నాను. I am a new children, they didn't see. The children, no, I went nearby. Oh, the guitar is there. No, guitar is God. I am asking, this is God? And the drums is there. This is God? No, 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 no. Come and see. First silent is it. They have started telling me. వాళ్ళు మంచిగా దేవుని ఆరాధించుకుంటూ పాడుతుంటుంటే, అయ్యో ఇది గిటార్ దేవుడేమో దాన్ని ఆరాధిస్తున్నారు, డ్రమ్ము దేవుడేమో దాన్ని ఆరాధిస్తున్నారు అంటే, ఏ అవన్నీ నువ్వు చెప్పు గమ్మున కూర్చో అని అన్నారు. So, the pulpit, no, that's also there. So, this is God. I think everybody is standing. So, this is the God. I got asking. మరి ఇక్కడ పుల్పిట్ మీద అక్కడ నిలబడి వారు ఆ సండే స్కూల్లో మాట్లాడుతుంటుంటే, అయ్యో ఇది దేవుడని వారు ఆరాధిస్తున్నారేమో అని నేను అప్పుడు అనుకున్నాను. So, but the Sunday class teacher started telling, yeah, you are the Pujari son, so we know everything of you. So don't you worry, you will know one day who is real God. She started telling. She is not even hurting me. Simply started with the love. She started telling. మరి అక్కడ ఉన్న సండే స్కూల్ టీచర్, నువ్వు పూజారి యొక్క కుమారుడివి, నీకు అన్ని తెలుస్తాయి, ఇప్పుడే అని కాదు, నీకు మెల్లమెల్లగా తెలుస్తుంటది అని చెప్పి ఆమె ఆ మాట అన్నారు. ఎవరు అడిగితే కూడా పెద్దదాని తర్వాత తెలుస్తుంది, పెద్దదాని తర్వాత తెలుస్తుంది. ఏం తెలుస్తుంది? పెద్దదాని తర్వాత ఏముంది? అందరూ అంటున్నారు పెద్దగానకి నీకు అన్ని తెలుస్తాయి, నీకు అసలు అయితే అంటుంటాడు, పెద్దగానకి ఏముంది అసలు అని అవ్వదని కాకుండా అమ్మా. I started asking, what is here? Show me. మరి సండే స్కూల్కి వచ్చిన ఇక్కడ ఏముందో చూపియండి అన్నారు. So after singing the song, we started eating the cake. మరి ఆ సండే స్కూల్ అయిపోయినాక మరి మేము ఆ కేక్ తింటూ ఉన్నాము. So because the teacher started telling, you need to go home because your mom will scold me. So you need to go very rushed, very fast. Get ready. ఆ సండే స్కూల్ టీచర్ అన్నది, ఇక నువ్వు ఇంటికి పోవాలి, మీ మమ్మీకి నిన్ను తిట్టగలది, నువ్వు ఇంటికి వెళ్ళాలి, తెచ్చిన వెళ్ళు అన్నాను. I started asking, that time when I started eating it, sir, I can hear the another sound, another place. మరి ఆ కేక్ తింటూ ఉంటుంటే ఇంకొక పాట నాకు చెవులో వినబడుతూ ఉన్నది, ఇంకొక స్థలం నుండి. The Sunday class room, this much only, this much. మరి సండే స్కూల్ క్లాసు, ఆ సండే స్కూల్ రూమ్ చాలా చిన్నది ఉన్నది. But after the another door, some another kind of voices keep on coming. మరి సండే స్కూల్ ఎదురు ఇంకొక డోర్ దగ్గర ఇంకొక శబ్దము, పాటలు వినబడతా ఉన్నాయి. But the door was closed. మరి ఆ డోర్ అయితే మూసి ఉన్నది. ఇప్పుడు ఎంత మనం దేవుదాస్ సారీ వాట్ యు ఆర్ స్పీకింగ్ నో ద హెవెన్లీ లాంగ్వేజెస్ దట్ కైండ్ ఆఫ్ సౌండ్ ఇస్ స్టార్టెడ్ వాట్ ఇస్ దట్ లాంగ్వేజ్ ఐ యామ్ సీయింగ్ హియర్ వాక్ ఇన్ ద లైట్ సంథింగ్ వాట్ ఇస్ దట్ ఇన్సైడ్ సండే స్కూల్ అయితే వాక్ ఇన్ ద లైట్ అనే పాట వస్తున్నది. ఆ తర్వాత దగ్గర ఇంకేదో భాషలు వస్తున్నాయి, అదేంటి శబ్దము అని నాకు ఆలోచన వచ్చింది. I am started as oh there is some kind of Pujaris came. మరి అక్కడ ఇంకొక పూజాన్ని నడిపిస్తుండేమో అని Sanskrit language, no, so some kind of Pujaris. He started talking. I thought in my mind. నాకున్న సాంస్కృతిక లాంగ్వేజ్ తెలుసు కాబట్టి అక్కడ కూడా ఇంకేమైనా పూజలు జరుగుతున్నాయేమో అని అనుకున్నాను. I told I will go there. నేను అక్కడికి వెళ్ళి చూస్తా, తర్వాత Sunday was still done. No, there is a children. That is a youth. మరి sit here. మరి ఆ సండే స్కూల్ టీచర్ చెప్పింది, ఇది పిల్లలకు అది పెద్దవాళ్ళకి, నువ్వు ఇక్కడ కూర్చోవాలి. నాకు ఇప్పుడు కేక్ ఉంది ఏమో ఇప్పుడు నాకు అది చూడాలి. మరి నాకు కేక్ వద్దు ఏమొద్దు, ఆ పెద్ద I started shout. I started shouting. I'm telling I'm a real truth. I will do whatever the real. What is the truth? You have to do the truth one, okay? You should not hide your. When you hide your truth, you will be like a Poliana Valdi on the. Hallelujah. It will be a wrong line. ఓకే. దయచేసి ఉన్నట్టుగా నిజం చెప్పాలి, అబద్ధంగా చెప్తే అది నిజమైన జీవితం కావాలి. కాబట్టి నేను జరిగిన సంఘటన అది నిజమైంది కాబట్టి నేను చెప్తున్నాను నిజమే. So no, I started no. The children will do no. They will do like that. Everything is started doing. The teacher, okay, I will take to that. మరి నేను అక్కడ వెళ్ళి చూడాలని ఎంత తొందర పెడుతుంటే ఆ సండే స్కూల్ టీచర్ అన్నది,
అబ్బో ఇక ఉండలేకపోతున్నాడు, నేను చూపిస్తాను ఊకో అని అన్నాడు. She told me, what you are doing, watching, you should not do that. మరి ఇక్కడ ఏమైతే చేస్తున్నావో అక్కడ పోయినాక ఆ విధంగా They are చేయవచ్చు. worshipping God. You should not disturb them. వారు దేవుణ్ణి ఆరాధిస్తున్నారు, నువ్వు అక్కడికి వెళ్ళి వారిని డిస్టర్బ్ So చేయొద్దు. I started thinking, oh, we will find there definitely the idol. We will worship and we will also go. మరి ఇక్కడైతే కనబడలేదు సండే స్కూల్లో, అక్కడికి వెళ్ళినాక ఇంకేదైనా విగ్రహం కనబడుతుందేమో, అక్కడ విగ్రహాన్ని ఆరాధించి వెళ్తానని అనుకుంటారు. Because in Hindu, whatever the principle is there, whenever you go temple, the kadapa దాటి పోయి కడపని ముక్కి మళ్ళీ కడప దాటి పోయే వరకు కడప ముక్కేసి రావాలి. అది ఒక రూల్. ఇట్స్ నాట్ లాంగ్వేజ్. ఇట్స్ కరెక్ట్. మరి ఆ హిందువులో ఒక పద్ధతి ఉన్నది, ఆ కడప దాటి అక్కడ మొక్కేసి రావాలి కానీ మళ్ళీ అలాగే రాకూడదు. So I need to go there. మరి నేను ఆ దర్వాజ దగ్గరికి వెళ్ళా. I went open the door. That's it. I can't be stand. Oh, full. I started closed my ears. What's going on? I'm seeing everybody dancing. Everybody youths. మరి అక్కడున్న ఆ దర్వాజ దగ్గర చాలా మంది పాడుతూ మరి ఆ విధంగా చాలా ఎవరస్తులు ఉన్నారు. అక్కడ వెళ్ళి ఒకటేసారి గట్టిగా అరిచారు. I didn't shout. I saw the వాళ్ళ శబ్దాలు విన్నారు, వాళ్ళ శబ్దాలు విన్నారు. I went nearby to them. మరి వాళ్ళ దగ్గరికి వెళ్ళారు. Some people fallen, some people. కొంతమంది అయితే కింద పడుతూ ఉన్నారు, Some people are shouting, కొంతమంది గట్టిగా అరుస్తూ ఉన్నారు, dancing. కొంతమంది డాన్స్ వేస్తున్నారు, నాట్యం వేస్తున్నారు. Up and down, they are with the fire of the Holy Spirit. They are full in their prayer. పరిశుద్ధాత్మ చేత నింపబడినారు, కిందికి మీదికి దుంకులాడుతూనే ఉన్నారు. I don't know what is that. మరి అది ఏంటిదో నాకు తెలియదు. ఎక్కడో పూజ జరుగుతుందో ఇది ఎందుకు అడుగుతున్నా. మరి ఎక్కడ ఈ పూజ జరుగుతుందా అని ఆ బ్రదర్ వెళ్తా ఉన్నాడు. Teacher God is please silent. సండే స్కూల్ టీచర్ గమ్మునుండండి. God is there. మరి దేవుడు ఉన్నాడు అక్కడ. ఎక్కడ చెప్పండి నేను అడుగుతాను. I ask them. మరి దేవుడు ఎక్కడ ఉన్నాడు నాకు చూపియండి అని అడుగుతా ఉన్నాడు. మరి God is there in heaven. మరి పరలోకమందు దేవుడు ఉన్నాడు అని చెప్పారు. Suddenly the youth teacher came. మరి అక్కడున్న యవనస్తులకు ఒక టీచర్ వచ్చింది. Here we are worshiping God. He is a holy God. We will see Him. We will talk with Him. We will love with Him. We will chat with Him. మరి అక్కడున్న సండే స్కూల్ టీచర్ చెప్తున్నది, అంటే యూత్ కున్న సండే స్కూల్ టీచర్, మేము పరలోకమందు దేవుడు చూస్తున్నాం, మేము ఆరాధిస్తున్నాం, మేము ఆయనతో మాట్లాడతాము అని ఆమె మాటలు చెప్తూ ఉన్నాయి. I am going to the temple. I am talking, but it's not talking to me. So what they are talking with God? How is it possible? మరి నేను వెళ్ళే పూజ గదిలోనికి నేను ఆ విగ్రహంతో మాట్లాడుతున్నాను కానీ అది నాతో మాట్లాడకండి. వీళ్ళేమంటున్నారు, మేము దేవుడితో మాట్లాడుతున్నాము, మేము దేవుని ఆరాధిస్తున్నాం అని చెప్తున్నారు. That time we started talking with a sister. Suddenly some people started telling, I love you, Lord Jesus. I love you, Jesus. They started telling. మరి కొంతమంది అక్కడ ఆ శబ్దాలలో వింటున్నప్పుడు యేసయ్యా నిన్ను ప్రేమిస్తున్నాము, యేసయ్యా నిన్ను ప్రేమిస్తున్నాము అని చెప్తున్నారు. That's it. I started shout more than anything. మరి నేను ఇంకా గట్టిగా కేకలు వేస్తూనే ఉన్నాను. Why? Because ఎందుకు తెలుసా? in Hindu you can't tell I love you, God. మరి ఐదవ జీవితాలలో జీవితాలలో దేవా నిన్ను ప్రేమిస్తున్నాను చెప్పలేదు. How I will tell I love you, Parvati, you Shiva will I love you, Nagaraja. I can tell. I love you, Snake. You can tell. నాగరాజా నిన్ను ప్రేమిస్తున్నానంటే మరి పార్వతి ఊరుకోదు కదా, పార్వతి దేవత. I started telling. మరి నేను ఆ విధంగా చెప్తూ I love you, Snake. How I will tell? They are telling how love you, Jesus. How is it possible? I don't hurt any religion, please. దయచేసి నేను ఎవ్వరి మతాలను విమర్శించి చెప్పటం లేదు కానీ నా జీవితపు అనుభవంలో చెప్తున్నాను. How I will tell I love you, Snake? మరి నాగరాజా నాకు పాముని ఎట్లా నేను చెప్తా, పాముకి ఏమని ఎలా చెప్తా? The children know they are youth. మరి యూత్ లో ఉన్న వారందరూ కూడా యేసయ్యా నిన్ను ముద్దు పెట్టుకుంటాను అని ఆ విధంగా ఆలోచిస్తే మరి నాగరాజు ఆ నాగు పాముని ఎలా నేను ముద్దు పెట్టుకోగలను, వాళ్ళ అట్లా ఆరాధిస్తున్నారు. I told the sister, today I will not see God. I will not leave this place. Today I will sue you. I turned to my dad and mom. I want to see because I am searching my father, mother, Pooja. Everybody asking, nobody not telling. Today I want to see. I want to talk. Other than I will not leave. I don't want cake. I don't want anything. మరి ఆ సండే స్కూల్ టీచర్ చెప్తున్నారు, మా డాడీని అడిగినా, మా మమ్మీని అడిగినా, అందరూ అడిగినా దేవుడు చూపి అంటే ఎవ్వరే చెప్పారు. ఇప్పుడు నేను ఇక్కడికి వచ్చినాను, నాకు దేవుడు చూపించేంత వరకు నేను ఇక్కడ చేయాలి, నాకు కేక్ వద్దు ఏమో. The two teachers came. Sunday teacher, youth teacher came.
మరి సండే స్కూల్ టీచరు యూత్ టీచర్ కూడా ఇద్దరు వచ్చారు నా దగ్గర. సైలెంట్ గా ఉండు, వాళ్ళ దేవుడు కూడా మాట్లాడుతాడు. మరి దయచేసి నువ్వు గమ్మునుండు, ఇక్కడ ఆరాధన జరుగుతుంది, దేవుడితో వారు మాట్లాడుతున్నారు. దట్ టైం నో సౌండ్ ఇస్ దేర్, బట్ దే ఆర్ టాకింగ్. మరి ఆ సమయంలో ఏ శబ్దములు లేవు కానీ వారు దేవుడితో మాట్లాడుతున్నారు. ఐ యామ్ సీయింగ్ అప్ అండ్ డౌన్ దే ఆర్ టాకింగ్. మరి వాళ్ళైతే మాట్లాడుతూనే ఉన్నారు దేవుడితో. ఎక్కడ మాట్లాడుతున్నారు, ఏ మాట్లాడుతున్నారు, అటు ఇటు చూస్తూనే ఉన్నారు. Some people started telling prophecy. I can see Jesus, I can see Aaron, I can see. Some people started prophesying. Some people, what their people are talking in a tongue. Some people interpreting the tongues. That's all going on. What is this here going on? మరి కొంతమంది దేవుడితో ఆరాధిస్తూ దేవుడితో మాట్లాడుతున్నారు, కొంతమంది భాషలు మాట్లాడుతున్నారు, భాషలకు అర్థం చెప్తున్నారు. ఇవన్నీ చూస్తుంటే ఏంటి ఇక్కడ ఏం జరుగుతుంది అని అనిపించింది. I started thinking, now I will not see this. Please tell me, I will talk now. Don't tell me what is that. I want to talk now. మరి ఇవన్నీ చూస్తూ వచ్చాను, ఇది అది ఇది అది ఇది అని వాళ్ళు చెప్తూ వచ్చారు. కానీ ఇప్పుడు నేను దేవుడితో మాట్లాడాలి అని నేను డిసైడ్ అయ్యాను. I started asking teacher. మరి సండే స్కూల్ టీచర్ అడిగాను. She told me, what I am telling today, don't share with anyone, especially your father and mother. మరి నేను మీతో చెప్పే మాటలు ఎవరికి చెప్పకు, ముఖ్యంగా మీ మమ్మీ డాడీ కూడా చెప్పకు. సో మనం ఇప్పుడైతే ఎవరికి చెప్పము, వాళ్ళకి చెప్పాలి. ఎవరికి చెప్పొద్దు అని అంటామో వాళ్ళతో చెప్తాం ఫస్ట్. Parents will tell to children, don't do it, you will do that only first. తల్లిదండ్రులు పిల్లలకి అంటారు, అది చేయకరా అంటే అదే చేస్తారు. That time, thank God, God gave the good knowledge and wisdom. When she started telling me, I will tell you what to tell you. Nobody can teach this language. She started telling me. మరి ఇది నేను మీకు తెలియజేస్తున్నాను, ఇది ఎవరు నీకు ఈ విధంగా అర్థం చేయలేరు అని చెప్పారు. Nobody can teach the languages, heavenly languages. మరి ఆ పరలోకపు భాషలు మరి ఎవరు మనకు బోధించారు అని చెప్పి. Holy Spirit will tell. మరి పరిశుద్ధాత్మ దేవుడే ఆ పరలోక భాషను మనకు నేర్పిస్తాడు. How I know about Holy Spirit? మరి నాకెలా తెలుసు పరిశుద్ధాత్మ దేవుడి గురించి? How I will speak? నేను ఎలా మాట్లాడగలను? So she told me, close your eyes. సండే స్కూల్ టీచర్ చెప్పింది, మీ కళ్ళు మూసుకోనండి. What I will tell, you will tell it. నేను ఎంత చెప్తానో నువ్వు కూడా అలాగే చెప్పు అని అన్నాను. I will not teach the languages. నేను నీకేదో భాషను నేర్పియాను. So innocently you asking who is God, so that I am telling you from the Bible. మరి నువ్వు అమాయకంగా నన్ను అడుగుతున్నావు, దేవుడు ఎవరు అని అడుగుతున్నావు, కాబట్టి బైబిల్ నుండే నీకు చెప్తాను. So today onwards you need to reject whatever you worship previously. మరి ఇంతకు ముందు నువ్వు ఏదైతే ఆరాధించినావు వాటన్నిటిని పక్కన పెట్టేసి, So you need to tell this. నీవు ఇప్పటి నుండి ఇది చెప్పు. I'm not telling about you have to tell Jesus in the mouth. I'm not telling forcing you. మరి నేనేదో దీన్ని బలవంతం చేయటం లేదు, జీరస్ గురించి చెప్పు, జీరస్ గురించి మాట్లాడు అని. But you need to tell something. నీవు ఒక విషయం చెప్పాలి. Who given me the breath that God has to talk with me? నీకు శ్వాస ఇచ్చింది ఎవరు, నీకు ఊపిరినిచ్చింది ఎవరు? That God will speak with me. మరి ఆ దేవుడే నీతో మాట్లాడతాడు. Second, రెండవది, who given the life in the mother's womb? That God will speak with me. Ask him this. మరి సరస్వతి టీచర్ చెప్తున్నది, నీ తల్లి గర్భంలో ఉన్నప్పుడు నీకు జీవం వివరించారో ఆ దేవుడే నీతో మాట్లాడుతుంటాడు. So I'm the two things I keep on asking. మరి ఆ రెండు విషయాలను నేను అడుగుతాను. How they asking? No, oh, stop over there. The same way I'm asking this too. మరి ఈ రెండు విషయాలను కూడా ఏ విధంగా అయితే వాళ్ళ భాషలతో మాట్లాడుతున్నారో అలాగే నేను కూడా అడుగుతాను. Who given the life? Who given the breath? Please talk with me. I started asking. నాకు ఎవరు జీవం ఇచ్చారు, నాకు ఎవరు ఊపిరినిచ్చారు అని ఈ విషయంలో నేను అడుగుతూనే ఉన్నాను. ఎవరు నువ్వు It went to nearly 5-10 minutes, more than 10-15 minutes went. మరి అలాగే 15-10 నిమిషాలు అలాగే అడుగుతున్నాను. I know that the teacher was holding my hand, the two teachers. మరి ఆ ఇద్దరు సండే స్కూల్ టీచర్స్, మరి ఒక యూత్ టీచర్, సండే స్కూల్ టీచర్ ఇద్దరు నా చేయి పట్టుకొని ఉన్నారు. But after that I couldn't see that hand was blocked me. మరి They lifted me. They lifted my hand. మరి ఆ చేతులు వాళ్ళు పట్టుకొని లేపారని నాకు తెలియకుండా They lifted my hand. వాళ్ళు వదిలిపెట్టారు నా చేయి. But after that I started talking, my eyes, tears started coming. I know it.
మరి అలా వాళ్ళ చేతి వదిలేసినప్పుడు నా కళ్ళలో నుండి నీరు అలా కారుతున్నది. I can clearly see that the cross and somebody is there with the cross and blood was keep on coming. మరి నా శిలువ దృశ్యం కనబడింది. ఆ శిలువ పైన ఎవరో ఉన్నట్టు ఆ రక్తము ప్రవాహం వల్ల దారుల వల్ల కారడం నేను చూస్తూ వచ్చాను. When afternoon I started speaking some kind of languages. మరి ఒక రకమైన భాషలను మాట్లాడుతూ ఉంటే But what I'm speaking language, I know the meaning like that. I keep on praying, keep on speaking tongues, I know the meaning of the languages. మరి నేను అలా భాషలతో మాట్లాడుతూ కన్నీరు ఎత్తుతా ఉన్నది. ఆ భాషల యొక్క అర్థం నాకు తెలుస్తున్నది. My eyes. మరి నేను నా కళ్ళు తెరిచినప్పుడు So I want to see all. నేను ఒక దృశ్యాలు చూస్తాను. I'm wearing a white color dress. మరి నేను ఒక తెల్లని వస్త్రం ధరించుకున్నట్టు నాకు కనబడుతుంది. My body is there down. My body is bent down. మరి నా యొక్క శరీరం అలా కింద పడిపోయినట్టు చూస్తున్నాను. I'm wearing white color dress. I'm with up in the floor. మరి నేను తెల్ల వస్త్రాన్ని వేసుకొని నేను అలా మీదికి ఉన్నట్టు నాకు కనబడుతుంది. I can see my own body is bent down. మరి నాలో ఉన్న ఒక శరీరం అలా కింద పడిపోయినట్టు అనిపించింది. But the spirit, we know that that's the spirit, but that time I don't know. I keep on speaking tongues. I don't know what's going on. మరి ఏం జరుగుతుందని భాషలు I'm మాట్లాడుతున్నాను. going nearby everyone. Whatever they speak in tongues, all the youth, I know the meaning. What they saying, their dreams, visions, everything I know the meaning. But what happened in my life, I don't know. మరి వాళ్ళు మాట్లాడే భాషలు కానీ వాళ్ళు చూసే దర్శనాలు కానీ వాళ్ళ ప్రత్యక్షతలు అన్ని నాకు కనబడుతున్నాయి, నాకు అర్థమవుతున్నాయి. కానీ నా జీవితంలో ఏం జరుగుతుంది ఇది అని నాకు ఆశ్చర్యం అనిపిస్తుంది. I can tell the teacher, I'm speaking the tongues itself, but I can't tell them the teacher. But I'm here, but the teacher is not seeing me. మరి ఆ యొక్క సండే స్కూల్ టీచర్ నన్ను చూస్తుంది కానీ మరి ఆమె కనబడలేకపోతున్నది. నేను ఏం చేస్తున్నానో అది వారు అర్థం They లేకపోతే couldn't see me. వాళ్ళు తనను But I చూడలేదు. can see everything. మరి వాళ్ళందరినీ నేను And, చూడగలను. it's happening in a fraction of seconds, not a minute or a fraction of seconds is going నన్ను on. రెప్ప పాటలలో ఇలా జరుగుతూ ఉంది నా జీవితం. Suddenly I can see big angels of God. This side and this side they came. మరి నా కుడి వైపు ఎడమ వైపు ఒక పెద్ద దేవుడు దూతలు నాకు కనబడినట్టు ఉన్నాయి. Big angels of God. The record no. The two, how much big you can't think. How much height you can't see it. మరి దేవుని దూతలు ఎంత పెద్దగా ఉన్నాయి, ఎంత రెక్కలు చాపుకొని ఉన్నాయో నీకు కనబడదు. అంతగా నేను చూస్తా ఉన్నా. We should not worship angels. They are our servants. Please think about it. మరి మనం దూతలను ఆరాధించద్దని అవి కూడా మనకు దాసు. They hold my hand. Put the hold in my hands. మరి ఆ దూతలు రెండు నా చేతులను పట్టుకొని ఉన్నాయి. They are taking me very fast, going on, very up, very height. మరి ఆ రెండు దూతలు నా చేతులు పట్టుకొని అలా మీదికి తీసుకొని వెళ్తూ ఉంది. So what is the Ephesians chapter 6 told there? No, the Duryodhanagal, Adhigarangal, that four kind of evil kingdom. I can see that four kind of evil kingdoms. Lucifer is sitting. Everything I can see it. ఎఫెసీ 6వ అధ్యాయంలో మనం పోరాడే దురాత్మ సమూహములతో మనం పోరాడుతున్న శరీరులతో కాదు అని మనం చెప్పుకున్నాం కదా, వాక్యం చదువుకుంటాం కదా, వాటన్నిటినీ నేను చూడగలుగుతున్నాను. Everything is very dark is there. No, the penetrating. So the two angels are going on, penetrating everything. They are taking me very up. I can see the planets, everything. We are walking, we are going. We don't know what's going on. మరి అదే విధంగా అంధకార దురాత్మ సమూహములు అలా ఆ రెండు దూతలు నన్ను అలా మీదికి తీసుకెళ్తున్నాయి, వెలుగులోనికి, ఆ నక్షత్రములోనికి, ఆ ఆకాశ మండలంలోనికి అలా తీసుకొని వెళ్తున్నాయి. It's not a dream. అదేదో కళ కాదండి, అది ఒక దర్శనం. Hallelujah. Keep on going on. ఆ మీదికి వెళ్ళిపోతూనే ఉన్నారు. When they went, some of the way they left at me. That's it. మరి అలా అద్భుతాలు వెళ్ళిపోయినాక ఎవరో నన్ను They left at me. The two angels of God, they left at me one place. మరి ఒక సమయం ఒక స్థలములో ఆ రెండు దూతలు నన్ను వదిలేసి వెళ్ళిపోయాయి. I couldn't get up that place. Get up. మరి ఆ స్థలంలో నుండి నేను When they left at me, I fell down. I can't stand in that place. ఆ స్థలములో ఆ రెండు దూతలు వదిలేసినప్పుడు ఆ స్థలము నుండి నేను లేవలేకపోతున్నాను. I can see full of lights only. మరి ఆ స్థలములంతా కూడా వెలుగు. It is not a white. ఈ వైట్ కాదు, ఈ తెలుపు కాదు. It is not a white. There it's a black. Please think about that much white. మరి ఇది ఇలాంటి తెలుపు, అక్కడ నల్లగా ఉంటుంది, ఇంకా తెలుపు ఉన్నది. From heaven,
It's a nallano. It's a black color. I want to tell you. ఆ పరలోకములో ఇక్కడ ఉండే తెలుపులన్నీ కూడా ఒక నల్లగా మచ్చలాగా Hallelujah. I can see it. The big houses full of diamonds and vaideliyum and rathinam ellame அழகா கட்டப்பட்ட எல்லா வீடுகளும் every houses are equal, everything is in diamonds and golds and everything full of everything is there. I can see everything but I can't get up. మరి ఆ వదిలేసిన స్థలములో రత్నాలు వైడూర్యాలు అన్ని చక్కగా కట్టబడిన భవనాలు అన్ని కూడా ఆ పరలోకములో నేను చూస్తూ ఉన్నాను. When we sing, I can see the one light, a big glittering light is there. మరి ఒక్క వెలుగు నాకు కనబడుతుంది, అలా దగదగదగదగదగదగ మెరుస్తూ ఉన్నది. And when I look very clearly, I can see the golden throne. మరి ఆ యొక్క వెలుగులో దగదగదగ మెరుస్తున్న ఆ వెలుగులో ఒక బంగారముతో ఉన్న సింహాసనం నాకు కనబడింది. From that place one voice is coming. మరి ఆ బంగారపు సింహాసనము నుండి ఒక స్వరము నాకు వినబడుతుంది. Today you will know who is God. Hallelujah. ఈ రోజు నువ్వు తెలుసుకుంటావు ఎవరు ఆ దేవుడు, ఎవరు ఆ Today you దేవుడు. know who is your real mother and real father. మరి ఈ రోజు నువ్వు తెలుసుకుంటావు ఎవరు నీ నిజమైన తండ్రి, ఎవరు నీ నిజమైన తండ్రి. The voice is coming. It's like చిన్నప్పుడు అమ్మ ఎట్టుంటే ఎట్టముందా. So voice is coming like that. It's like a voice. It's coming like a tears started coming. The voice can hear. ఒక చంటి పిల్లల తల్లి ఏ విధంగా పెట్టుకొని మాట్లాడుతుంటదో అలాంటి శబ్దము నాకు వినబడుతుంటే But I couldn't get up. మరి నన్ను ఎవరైనా లేపుతారేమో అని నేను ఇలా చేసి చాపుతున్నాను, కానీ ఎవరు నన్ను లేపుతలేదు. And మరి ఆ యొక్క వ్యక్తిని చూడలేకపోతున్నాను, ఆ సింహాసనం మీద ఉన్న వ్యక్తిని. it's just very long, no, very long. But I can see only very small from here from my place to that place. మరి చాలా దూరంగా కనబడుతుంది కాబట్టి నేను పడి ఉన్న స్థలం నుండి అక్కడికి చూస్తుంటే చాలా చిన్నగా కనబడుతుంది. I can see that he stand. మరి నాకు కనబడుతున్నది ఆయన లేచి నిలబడుతున్నాడు. When he stand, ఆయన నిలబడినప్పుడు I couldn't see his face, I couldn't see his leg because I couldn't see his not even that much height. How is it possible? He is that small when he stand, why you couldn't see that much height? మరి నాకు చిన్నగా కనబడుతుంది కానీ ఆయన లేచి నిలబడినప్పుడు అలా పెద్దగా మరి చూస్తూ ఉన్నాను కానీ ఆయన కనబడటం, ఆయన కాళ్ళు కనబడటం లేదు, ఆయన పాదాలు కనబడటం లేదు, ఆయన ముఖం కనబడటం లేదు, కానీ పెద్ద Only the toe only. That much height he is. మరి ఆయన యొక్క కొట్టిన వేగంతని చూడగలిగిన కానీ ఆయన అంత ఉన్నతంగా ఉన్నాడు. How is it possible? ఎలా Now we can see his omnipotent, omniscience, everything. But that time I couldn't understand how the person was very small, but when he stand that much big, how much big our God is. మరి ఆ వ్యక్తిని చూస్తేనేమో ఇంత చిన్నగా అనిపిస్తున్నాడు, ఇంత ఎత్తుగా కనబడుతున్నారు. అందుకే వాక్యంలో సర్వాంతర్యామి, సర్వశక్తి కలిగిన వాడు అనే మాటను మనం చూస్తున్నాం. అవన్నీ నాకు తెలియదు కానీ అక్కడ నేను అనుభవిస్తూ ఉన్నాను. He started walking. మరి ఆయన నడుచుకుంటూ వచ్చాడు. He started talking. ఆయన మాట్లాడుతూ I వచ్చాడు. can't tell everything. నేను అన్ని చెప్పలేనండి. Started coming. ఆయన వస్తూ ఉన్నాడు. When he came near to me, మరి నేను పడి ఉన్న ఆ స్థలంలోకి ఆయన వచ్చినప్పుడు it seems like my dad. మరి ఆయన మా డాడీ ఎంత అయితే ఉంటాడో ఆ విధంగా కనబడిన. How he can change the size? మరి అక్కడనేమో అలా కనబడు, మరి ఇక్కడనేమో ఇలా కనబడుతున్నాడు. ఎట్లా ఆయన మార్చుకుంటున్నాడు? He came to hold my hand. ఆయన వచ్చి నా చేయి పట్టుకున్నాడు. He hugged me. That's it. ఆయన నన్ను కౌగలించుకున్నాడు. Hallelujah. I saw his face, that face that was beautiful. We can't see any woman, any man in any world. I can see in heaven. Hallelujah. మరి ఆయన ముఖమును చూస్తే ఇక్కడ భూమి మీద ఉన్న వాళ్ళు ఎవ్వరికి పోల్చుకోలేమండి. అంత అందంగా, అంత సౌందర్యవంతుడిగా ఉన్నాడు. He started talking. Hallelujah. ఆయన నాతో మాట్లాడుతూ వచ్చాడు. See it? I will tell something. He is talking with me, ఆయన నాతో మాట్లాడుతున్నాడు, but he is talking with everyone. ఆయన అందరితో కూడా మాట్లాడుతున్నాడు. పడి ఉన్న బ్రదర్ తో మాట్లాడుతున్నాడు, అందరితో కూడా మాట్లాడుతున్నాడు. చూడండి, He started talking with
me straight. మరి నా ముఖముకు ఎదురుగానే నాతో మాట్లాడుతున్నాడు. I'm very small boy. He started talking like to me. మరి ఆయన నాతో, నేను చిన్నవాడిని నన్ను ఆయన నాతో మాట్లాడుతూ ఉన్నాడు. But also he's talking with everyone. మరి అదే సమయంలో ఇతరులతో కూడా మాట్లాడుతున్నాడు. But full of angels of God is there. He also talking with everyone. మరి అక్కడ ఉన్న చుట్టూ దేవదూతలు, కోటానుకోట్ల దేవదూతలు ఉన్నాయి, వాళ్ళతో కూడా మాట్లాడుతున్నారు. How you can talk n number of times? N number of times. How you can talk? ఇంత మందితో, ఇంత ప్రజలతో ఎన్ని రకాలుగా ఏ విధంగా మాట్లాడగలుగుతున్నారు? Okay. నోటితో ఒకే మందికి మాట్లాడడానికి మన వల్ల అవ్వదా? అంటే అందరూ ఒకే నాకు తెలియదు అట్లా. హల్లెలూయా. చెప్పలేనండి. మనం ఒక్కరితో ఒక్కరితో మాట్లాడాలంటే ఎంత ఎంత అనిపిస్తుంటది. ఆయన అనేకులతో మాట్లాడుతున్నాడు. He started telling me. ఆయన నాతో చెప్తూ ఉన్నాడు, "Come, రా, I will show you full of them. Most of the place I will show you. మరి నీకు ఇంకా అతి విలువైన స్థలంలో నేను చూపిస్తాను." Show me the so many places in heaven. Leaves, every flowers have the eyes. Everything telling hallelujah. మరి అక్కడ ఉన్న పువ్వు అన్నిటికీ కన్ను ఉంది. అన్నిటికీ కన్నులు ఉన్నాయండి. అన్ని మనం చూస్తాం. అన్ని మనం చూస్తున్నాం. హల్లెలూయా. మొబైల్ చేసేది లేదని మీ అమ్మకు నాకు తెలియదు. మనము మొబైల్లో అవి ఇవి ఏవేవో చూస్తుంటాము. మనం అనుకుంటాం మా మమ్మీ డాడీకి తెలియదు కదా అని అనుకుంటే ఆయన అన్ని చూస్తున్నాడు. అన్ని కథలు అన్ని ఉన్నాయి. హల్లెలూయా. So he started telling me so many places. He started showing me, telling me. మరి ఈ విధంగా ఆయన అనేక స్థలాలు చూపిస్తూ నాకు చెప్తూ వచ్చాడు. Suddenly I couldn't see him. ఒకేసారి ఆయన He's telling me suddenly the hand is not there. I'm going down, down, down. మరి చేయి పట్టుకొని నాకు చూపిస్తున్న దేవుడు ఒక్కసారి నా చేయి వదలంగానే నేను ఇంకా కిందికి వెళ్ళిపోతూనే ఉన్నాను. That the body was started like that much hot, the burning like a fire. మరి ఎంత నా శరీరం అంతా ఒక వేడి అలా మండుతూ ఉన్నట్లు అనిపించింది. Going down, I can see the voice in the Kapatanga. Please help me. That old voice only I can see. మరి నేను అలా కిందికి వెళ్ళిపోతున్నట్టే నన్ను రక్షించు రక్షించు అనే శబ్దాన్ని వింటూ ఉన్నాను. I couldn't. It's a burning. It's a body. I don't know how to tell that time. ఆ అగ్ని నాలో రగులుకుంటూ ఉంటే అది నేను చెప్పలేకపోతున్నాను. ఎంగే తమిళ ఎట్లా ఉంటుందండి? మరి డెబిట్ వచ్చిన వాళ్ళకి తెలుసు. ఏంటి నాన్న వచ్చి తెలుగు, అమ్మ నాన్న ప్యూర్ తెలుగు. Everybody will speak Telugu only in my house. They don't know that much about Tamil. My family, other my sister, my brother from they will speak Hindi, but I'm only speaking Tamil. So many మా మమ్మీ languages. డాడీకి తెలుగు వచ్చు, మరి మా బ్రదర్స్ కి అందరికి హిందీ వచ్చు. నేను ఒక్కడిని మాత్రమే తెలుగు మాట్లాడుతూ ఉంటాను. So என்ன காப்பாத்துங்க. நான் ஸ்டார்ட் பண்ணி என்ன காப்பாத்துங்க. నన్ను కాపాడు అంతేనా? నన్ను కాపాడు అంతేనా? We can hear like laughing and chatting now, but that time it's not like that. It will be burning. Oh, where? What happened? It's going on burning. అయ్యో మండుతూనే ఉంది. ఏమైతే మీ అందరికి నవ్వొస్తుంది కానీ నాకు ఆ టైంలో అలా అనిపించింది. పడేటప్పుడు ఎట్ట తీసేను నిప్పు ఉంటే తీసేస్తారు మరి తీసే మరి ఏం అవ్వాలి. ఏదైతే నిప్పు రవ్వ ఏ విధంగా మన మీద పడుతుంది. I can see that so many people are burning inside. The fire is coming inside the lake from the moon. Fire is not. అగాధము నుండి అగ్ని అలా వస్తూ నోటి నుండి వచ్చి I can see so many people like that. మరి ఆ విధంగా నేను ఆ అగ్నిని చూస్తా ఉన్నాను. So many people burning like anything. మరి ఆ అగ్నిలో వాళ్ళు మండుతూ ఉండగా నేను చూస్తూ ఉన్నాను. So many people I can see in that place. ఆ సమయంలో ఆ స్థలములో ఎంతో మంది అగ్నిలో మండుతూ ఉన్నారు. They are telling, please help me. They say me. They start telling. మరి ఆ అగ్నిలో వాళ్ళు మండుతూ వాళ్ళు వేసే ఒక్కటే కేక, నన్ను రక్షించు అని అంటున్నారు. I was telling, please help me. నేను కూడా అంటున్నాను, నన్ను రక్షించు. Some people start telling. They are crying to some place. I will tell you after one place that. మరి కొంతమంది ఒక స్థలము నుండి నన్ను రక్షించు అని చెప్తున్నారు. They say everybody saying up only, not down. అందరూ కూడా పైకి చూసి అంటున్నారు, నన్ను రక్షించు అని. Some people are there.
They started telling, I will clearly, Lord, please, and now also I will clearly give a time. Now also I will go clearly the holy life. I will not live a bad life or have a satanic life. Please save me. One life give me. They started telling, that time only I know, Christians, they didn't have a good life. మరి ఆ అగ్నిలో వాళ్ళు మండుతూ, దేవా ఈ పాపం నేను చేయను, ఈ స్థలంలో నుండి నన్ను రక్షించు, ఇంకా మంచి జీవితం జీవిస్తాను అని అలా కేకలు వేస్తున్నారు. అప్పటి నుండి క్రైస్తవులు కరెక్ట్ గా టైం ఇస్తాను, కరెక్ట్ గా దశమ భాగం ఇస్తాను, పరిశుద్ధంగా ఉంటాను, పోలి జీవితం ఒక బ్యాడ్ లైఫ్ ఐ విల్ నాట్ లివ్, మరి wrong life I will not live. I will only. They started telling whatever they are doing is sin. No, they started telling. మరి ఆ అగ్ని గుండంలో మండుతూ ఉన్న వారు అంటున్నారు, ఇప్పటి నుండి నేను దశమ భాగం ఇస్తాను, పరిశుద్ధమైన జీవితం జీవిస్తాను, పాపం చేయను, నన్ను రక్షించు అని అలా మీది చూసుకుంటూ అంటూ ఉన్నారండి. So long I can see that. మరి ఎంతో సమయం అది నాకు కనబడుతున్నది. Suddenly I felt when heaven what I felt, suddenly I felt in the back. మరి ఏ విధంగా అయితే పరలోకంలో అలా మండుతూ ఉన్నట్టు కనబడ్డాను, How I felt the presence in heaven, the same presence I felt suddenly. మరి ఏ విధంగా అయితే పరలోకంలో అలాంటి అన్ని ప్రసన్నతను చూశానో ఇక్కడ కూడా అలాంటి నాకు కనబడింది. Then only I know whom I saw in heaven, that was same person standing with me. మరి పరలోకమునందు ఏ వ్యక్తి అయితే నాతో నిలబడినాడో ఈ స్థానమునందు కూడా అగ్ని గుండములో నాతో పాటు నిలబడినట్టు నాకు కనబడింది. He came and hugged me. ఆయన నన్ను వచ్చి కౌగలించుకున్నాడు. After that only that fire is not there, that like presence I can never I felt. మరి అలాంటి దేవుని ప్రసన్నత వెలుగు ఎప్పుడు అలా నేను So పొందుతాను. I can see this, the hell fire, I can see the presence of the holy fire. Then only I found out this is the difference. Whenever the little problem, little mistake, little sin is coming, we can differentiate all the difference. What is a good, what is a bad. That time only God teaches me. మరి నేను పరలోకంలో ఉన్న ప్రసన్నతను చూశాను, ఆ యొక్క అగ్నిగుండం యొక్క మంటలను కూడా చూశాను. అప్పుడే నాకు తెలిసిపోయింది దీనికి దానికి ఉన్న తేడా ఏంటి, పరిశుద్ధమైన జీవితమును గురించి చెడు జీవితమును గురించి అప్పుడే నాకు అర్థమైంది. Still I don't know who is God. I want to tell you. ఇంకా నాకు తెలియలేదు ఎవరు నిజమైన దేవుడు. What is his name? I don't know that. మరి ఆ దేవుని పేరు ఏంటో కూడా నాకు తెలియదు. ఇవన్నీ ఆశ్రయిస్తున్నాను కానీ ఇంకా తెలియదు. In the Bible also Jesus never tell, I am God, I am God. He never tell. బైబిల్లో ఎప్పుడు యేసు ప్రభు నేనే దేవుని అని ఎప్పుడు చెప్పలేదు. People ask me that. Hallelujah. People ask me that. మరి ప్రజలు చెప్పాలి ఎవరో దేవుడు అని. When that time the people started, everybody who is there behind, they started telling, please save me Jesus. They started shouting more than anything. మరి అక్కడ ఉన్న ప్రజలు యేసయ్యా రక్షించు రక్షించు అని పెద్ద కేకలతో వేస్తున్నారు. That time only know who is telling the Jesus in that place, that previously, oh he is the Jesus. Oh, he is God who is standing with me. That time only I started, oh Lord, I started shivering, man. Started coming. మరి అప్పుడు వాళ్ళ యేసయ్యా రక్షించు అని అన్నప్పుడు ఓ నాతో పరలోకం నిలబడింది ఆయన అని నాకు ఒకలాంటి భయము కన్నీళ్లు నాతో పాటు అలా నాకు ఒకలాంటి అనుభవంలోకి నేను వచ్చేసాను. He holded me hand same time. మరి ఆ యేసయ్య నా చేయి పట్టుకున్నాడు అని ఏ సమయంలో I asked him the same time, Lord, when I will go take my life, that time only you need to leave my hand. Never leave me, please. మరి నేను వెళ్ళిపో నా చెయ్యి వదులకు No, నేను పోయే వరకు ఎప్పుడు మనం అప్పటికి నీ చెయ్యి విడిపి పోగలను. Hallelujah. I started telling him. మరి యేసయ్యతో చెప్తున్నాను నేను వెళ్ళిపోయే వరకు నువ్వు నా చెయ్యి వదలొద్దు అని నేను అంటున్నాను. When he showed me the heaven, that place from the hell. Everybody can see heaven can see hell, but nobody can go other than Jesus. Hallelujah. మరి పరలోకమును మరి నరకమును చూడగలిగినది యేసు ప్రభువు మాత్రమే, ఇంకా ఎవరు ఆ విధంగా చూడరు. పరలోకం నరకం చూస్తుంది, నరకం పరలోకం చూస్తుంది, but nobody can go there. ఆ స్థలానికి పరలోకానికి కానీ నరకం కానీ వెళ్ళవలసిన వ్యక్తులు ఎవ్వరు లేరు. How the people are dying serious. మరి అదే విధంగా ప్రజలు ఏ విధంగా చనిపోతున్నారో తిండి జీవితంలో కూడా చూపించారు. He showed me the very far place, some people falling into the hell fire like that place. People are falling. There's so many people. Everybody, the most of the youth people, they're dying.
everybody the sin, the adultery, or AC. That's the people. Whatever the people are doing, that everybody they are falling in that fire. ఆ అగ్ని గుండంలో ఒక సముద్రం లాగా యవనస్తులు వ్యభిచారము, పాపము, వేశ్యతనము అన్నిటిలో పడిపోవటం నేను And he started telling me. ఆయన చెప్తూ వచ్చాడు. One hand he touched my heart, one hand he touched my mouth. He started prophesying. మరి ఒక చెయ్యి నా గుండెని ముడుతూ, ఒక చెయ్యి నా నోటిని ముడుతూ ఒక ప్రవచనం చెప్పాడు. He started prophesying. I don't know to tell that మరి prophecy. ఆ ప్రవచనం చెప్తూ ఉన్నాడు. It's a very long. దాన్ని నేను ఇప్పుడు చెప్పడానికి చాలా సమయం అవుతుంది. Today onwards you have to preach my word. మరి ఈ రోజు నుండి నువ్వు నా వాక్యాన్ని ప్రకటించాలని నాకు చెప్పాడు. It's a spirit. No, how I will know? మరి నాకెందుకు తెలుస్తుంది వాక్య I will teach you. నేను నీకు బోధిస్తానని ఆత్మ నాకు. Your family will leave you. మరి నీ కుటుంబం నిన్ను వదిలేస్తుంది. Your friends will leave you. నీ స్నేహితులు నిన్ను వదిలేస్తారు. This world want to kill you. మరి ఈ లోకం నిన్ను చంపాలనుకుంటుంది. But I will be with you. నేను నీతో ఉంటాను. I will give you life. Whatever, how many times I will give you life, you keep on preach my word. మరి నా వాక్యాన్ని ప్రకటిస్తూనే ఉండు, నేను నీకు జీవం ఇస్తూనే ఉంటాను. And he started telling me the prophecies. మరి ఆ విధంగా దేవుడు నాకు ప్రవచనాలు ఇస్తూ వచ్చాడు. And again I got up. మరి నేను లేచాను. That time only I know I came in the body. మరి అప్పుడే నాకు తెలిసింది నా శరీరం నాలోకి వచ్చినట్టు. మరి When I came from the body, I started speaking tongues very fluently. నా శరీరం నాలోకి వచ్చినప్పుడు నేను అలా భాషలలో I couldn't మాట్లాడుతూ stop the tongues. I keep on talking in the tongues. మరి ఆ విధంగా భాషలు మాట్లాడుతూనే వెళ్ళిపోయాను. The Sunday class teacher gave me a small Bible. మరి సండే స్కూల్ టీచర్ ఒక చిన్న బైబిల్ ఇచ్చింది. She started telling in Tamil, but I started telling in tongues. మరి ఆమె నాకు తమిళ భాషలో మాట్లాడుతుంటే నేనేమో మరి ఆత్మలో ఉన్న భాషలు I మాట్లాడుతున్నాను. couldn't stop that. మరి నేను దాన్ని ఆపలేకపోతున్నా ఆత్మలో. She started, don't tell what happened today. మరి ఆ సండే స్కూల్ టీచర్ అంటే అయ్యో నువ్వు పొందుకునే ఈ అనుభవం ఎవరికి చెప్పకు. Because when we came to the body more than 3.5 hours. మరి ఆ దేవుడు ఆ శరీరంలోనికి నేను రావడానికి మరి 3.5 గంటలు పట్టింది. 2 o'clock it started. మరి 2 గంటలకు అది మొదలైంది. 5:35 something time. మరి 5:30కు ఆ సమయం వరకు I will manage to take your dad. Don't worry. I will take you to home. మరి సండే స్కూల్ టీచర్ అంటుంది మీ డాడీకి ఏం భయపడకు, నేను మీ ఇంటికి తీసుకెళ్తాను. When I went home, మరి నేను ఇంటికి వెళ్ళినప్పుడు the teacher told me, Baba, every week you come. మరి సండే స్కూల్ టీచర్ అంటుంది ప్రతి వారం నువ్వు రా బాగా అని చెప్పి. I started telling in tongues. I don't know how to come. మరి భాషలు మాట్లాడుతుండగా I don't know how to come. How will you go? మరి ఎలా పోవాలో ఆయన తెలుస్తుంది. When I'm coming my home itself, my mom started, today you are puja. Where are you going? మరి మా ఇంటికి పోగానే మా మమ్మీ అంటుంది ఈ రోజు నువ్వు పూజ చేయాలి, ఎక్కడ పోయినావు? Already big pujari came from Tirupati. Everybody there, every pujari coming to our house. Get ready, go, take a shower and go. మరి ఈ రోజు సండే పూజారులు అందరూ వచ్చిండ్రు, పోయి స్నానం చేసి ఇప్పుడు పూజారులకు అందరికి పూజలు చేయి అని అన్నది. ఏమంటే that day is they are making me as a big pujari in my outside. మరి ఆ దినమే మా ఇంటి ఎదురుగా మరి ఆ దినము బ్రదర్ని ఒక పెద్ద పూజారిగా ప్రతిష్ఠిస్తున్నారు. I don't know that. మరి అది నాకు తెలియదు. So my mom told me, please go to the shower, I will come. You have to take a shower in a chandran, shower in the so many things you have to take. Then you have to come. Go get ready. మరి నా తల్లి అంటుంది పోయి స్నానం చేయి, గంధపు చెక్క అవన్నీ తీసుకొని రావాలి, పూజ సామాన్లు తేవాలి, నువ్వు వెళ్ళి స్నానం When I go inside, all the people started coming. మరి నేను అలా లోపలికి వెళ్తుండగా ప్రజలందరూ వస్తూ వచ్చారు. I went to the toilet. మరి ఆ యొక్క వాష్రూమ్ కి టాయిలెట్ కి వెళ్ళినప్పుడు I sit there. మరి అక్కడనే కూర్చున్నాను. I am in the tongues and talking. మరి ఆ బాత్రూమ్ లోనే అలా భాషలతో మాట్లాడుతున్నాను. I am because I am silent. Because how I will speak before my mom? How I will talk with my mom? మరి అక్కడ ఆ తల్లి ముందు భాషలు మాట్లాడినాను అనుకో, నేను ఎట్లా మాట్లాడగలను? అందుకే బాత్రూమ్ లో కూర్చొని I started telling now I will do. I will not do puja now. నేను అక్కడ బాత్రూమ్ లో మాట్లాడుతున్నాను. నేను ఇక ఇప్పటి నుంచి ప్రభువా నేను పూజలు చేయను ప్రభు. I saw you are my God. నేను చూసిన నువ్వే నా దేవుడు అని నేను చూసినాను. I will not go there. మళ్ళా నేను ఆ పూజల దగ్గరికి వెళ్ళాను. If they want to do whatever, I will not do. వాళ్ళు ఎంత చెప్పినా నేను చేయను ఇక పూజలు. I will explain with my mom that, but if you know everybody there, how I will explain?
మరి నా తల్లిదండ్రులకైతే నేను అర్థం చేపియొచ్చు, అక్కడ కూర్చున్న పూజారులందరికీ నేను ఎట్లా చెప్పగలను? I will not go. నేను అక్కడికి వెళ్ళాను బాబు. My mom started coming. Please come outside. How long will you take each other? ఆ బాత్రూమ్ లో మరి ఎంతసేపు స్నానం చేస్తావు, రా బయటికి And she went again. అమ్మ అడుగుతూనే ఉన్నది. I started telling, Lord, I will not do anything. I will silent. I will not even tell. Silently sitting there. మరి ఆ బాత్రూమ్ లో కూర్చొని గమ్మున ఒక్క శబ్దం కూడా బయటికి రాకుండా అలాగే కూర్చున్నాడు. My mom started shouting in the door. No, please come outside. Time ఆరైంది ఇంకా రాలేదు. ఆ బాత్రూమ్ లో అలాగే అర్ధగంట సేపు ఆరైతుంది, ఇంకా బయటకు వస్తలేదు, రా బయటకి అని దర్వాజా కొడుతూనే ఉంది. My mom started crying. మా మమ్మీ మరి మా తల్లి ఏడుస్తూ తల తట్టుతూనే ఏడుస్తూనే టైం 6:30. She telling 6:30 తట్టుతూనే ఉంది, ఏడుస్తూనే ఉంది. మరి 6:30 అయింది, ఇంకా ఇటు బయటికి రావటం లేదని ఏడుచుకుంటూ రారా రారా అని ఏడుస్తూనే ఉంది. And started she shout, she fell down. మరి అర్థం గట్టిగా అరిచి ఆమె కూడా గిట్టబడింది. And she started telling something. మరి ఆమె కూడా ఒక మాట మాట్లాడుతున్నది. Because you know what happened? You are there inside. Please hear what happened there outside. My mom started telling. నీవు లోపల ఉన్నావు, ఇక్కడ ఏమైతుందో నీకు తెలుస్తలేదు అని అంటుంది. Pujari came, everyone. మరి అక్కడ పూజారులు అందరూ ఉన్నారు. Mom started. The snake started coming. మరి ఆ 30 అడుగుల పాము రావడం అయింది. Everybody started with the drums and everybody started coming. మరి అందరూ డప్పులు కొడుతూ డాన్స్ చేస్తుండగా ఆ 30 అడుగుల పాము మెల్లగా వస్తూనే ఉంది. If you want to come enter our gate, no, తలుపులో రావాలి, అందరూ బయట ఉంటారు. మరి అందరు బయట ఉన్నారు, తలుపులోనికి ఆ పాము రావాలంటే It started coming. అది అలా వస్తూ ఉంది. When it came to enter my gate, it burned and that place is burned. ఎప్పుడైతే ఆ తలుపులోనికి వస్తుండగా అగ్ని రగులుకొని ఆ పాము అక్కడే కాలిపోయింది. The full gas, 30 minutes, snake was shouting and no, துடிதுடித்து சாவல்ல, அது போல துடிதுடித்து everything full of fire, full of black, everything is there. మరి ఆ 30 అడుగుల పాము ఆ గేట్లోనికి ఇలా వస్తుండగా ఆ అగ్ని రగులుకొని ఆ పాము మొత్తం చిన్న అయిపోయింది. అక్కడ ఉన్న పూజలు ఏమైంది, ఏమవుతుంది ఇక్కడ? అక్కడ ఉన్న పూజారులందరూ చూసి ఏమైతుంది ఇక్కడ అని ఆశ్చర్యపోయారు. Actually they are there inside first. వాళ్ళు ఇంటి లోపల ఉన్నారు. After that they came outside. వారు బయటకు వచ్చినప్పుడు After they also come in, they could also come inside. మరి వారు కూడా లోపలికి వద్దాం అనుకుంటే వారు కూడా రానికి వశమవుతలేదు. Mom, dad and mommy were there crying. My mom is telling everything what's happening there. మమ్మీ అలా నా బాత్రూమ్ డోర్ దగ్గర ఉండి ఏడుస్తుంది, బయట ఇలా జరుగుతుంది. చెడ్డది అయిపోయింది, వాస్తు బాగలేదు, ఇది బాగలేదు, అందరూ అన్ని పోతుంది అని ఏడుస్తుంది. నేను చెప్పిన ఇప్పుడే మంచిది అవుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. That moment you can hear it means you will know how much joy you don't know that. మరి నేను ఆ విషయాన్ని వినినప్పుడు నాలో ఎంత సంతోషం వచ్చిందో మీకు తెలియదు. Still I'm not talking. నేను ఇంకా బాత్రూమ్ లో కూర్చొని మాట్లాడుతున్నా, సైలెంట్ మాట్లాడుతూనే ఉన్నా. నేను లోతుగా వెళ్ళని భాషలు మాట్లాడుకుంటూనే ఉన్నాను. సో మై మామ్ జాను ఏమో అయిపోయిందని అందరూ గేట్ కాడ కూర్చుందంట. మా అమ్మ వచ్చి నా అక్కడ చెప్పి అట్టే పడిపోయింది. మరి ఏమో అయిపోతుంది అని చెప్పి అందరు గేట్ కాడనే ఉన్నారు, లోపలికి రానికి అయితే లేదు, ఏమో అవుతుంది ఇంట్లో అని చెప్పి ఆమె అలా బాత్రూమ్ కాడ పడిపోయింది. ఐ ఓపెన్ ద డోర్. మరి డోర్ తెరిచినప్పుడు ఫస్ట్ టైం ఇన్ మై లైఫ్ ఐ వాక్ లైక్ ఎ లయన్. యు నో బిఫోర్ ద ఎడిట్ వాక్ లైక్ ఎ లయన్. ఎప్పుడు ఈ పాప వస్తుంది అని భయపడుకుంటే ఎప్పుడు ఇప్పుడు బాత్రూమ్ కాబట్టి డోర్ తెరిచి ధైర్యంగా సింహం. మై మామ్ said, "Hey, what happened to you? Walking like a big man. What happened to you?" మరి మా తల్లి అంటే ఏదిరా ఇంత పొద్దు ఆ ధైర్యంగా వస్తున్న బయటికి అని అన్నాను. I didn't tell anything. ఏం చెప్పలేదు అది. My mom searching, what happened in my house? Something came wrong. Something happened. She is searching nearly 3 years. మరి తల్లి అలాగే 3 సంవత్సరాల నుండి నా ఇంకా ఏమైతుంది అని ఆమెకి ఏం After that, no snake, no puja never came. మరి ఆ దినము నుండి ఆ పాము గాని పూజారులు గాని ఎవ్వరు రాలేదు. Age of 14,
I'm going sometime internally to my church. Age of 14 came. That time another miracle happened in my life. మరి నా 14వ ఏట రోజు మరి 14వ సంవత్సరము నాకు వయసు కలిగినప్పుడు ఒక సంఘటన జరిగింది. So my pastor told you need to preach in the church. మరి అక్కడున్న సంఘ కాపరి నాతో అన్నాడు, నువ్వు సంఘములో వాక్యం ప్రకటించాలి. So when I preached, so many people received the Holy Spirit, and the pastor also received so many tongues. And he started telling, you have to go with me for ministry. మరి అక్కడ చాలా మంది పరిశుద్ధాత్మను పొందిన వారు ఉన్నారు. మరి పాస్టర్ కూడా అన్య భాషలు ఆయన మాట్లాడుతూ మరి దేవుని సువార్త కొరకు మనం వెళ్ళాలి, నాతో పాటు నువ్వు రా అని అన్నాడు. So I told them I will come. నేను వస్తాను అని చెప్పాను. So we went to preach nearby the villages. మరి నేను అలా గ్రామాలలోకి వెళ్ళి విలేజ్లకి వెళ్ళి దేవుని ప్రకటించాను. In nearby my our house, nearly more than 100 houses, every house is Pujari house. I am the teacher. I am the teacher for all the students. మరి అక్కడ ఉన్న పూజారులలో ప్రతి ఇంటికి ఒక పూజారులు ఉంటారు. ఆ పూజారులకు అందరికి నేను పాఠాలు నేర్పియాలి. Pujari వాళ్ళు పిల్లకాయలు పూజారి పిల్లలకి ఆయన పాఠాలు నేర్పియాలి. So I need to go other place, the village. I am going preaching with the pastor. మరి పాస్టర్తో పాటు ఇంకొక గ్రామానికి వెళ్ళి అక్కడ వాక్యాన్ని ప్రకటిస్తూ One day I went, when I came home, finished. మరి అలా ప్రకటించుకొని ఇంటికి వచ్చినప్పుడు పని అయిపోయింది అనుకున్నాను. My dad, mom, everybody standing outside. మరి బయట నా తల్లిదండ్రులు నిలబడ్డారు. ఎక్కడ పోయినా కూడా అన్నాడు. I am going for cricket match. So good match. నేను క్రికెట్ మ్యాచ్ ఆడడానికి చాలా బాగుంది మ్యాచ్ ఆడ నేను వాళ్ళకి చెప్తూ వచ్చాను. My dad is taking my bat. Bat is there. How he went to cricket match. మరి ఆ క్రికెట్ బ్యాగ్ చూసి బ్యాట్ ఇక్కడ ఉంది, ఎక్కడ పోయినా క్రికెట్ కి అని అడిగాడు డాడీ. Bat is here. Show me the bat. మరి దయచేసి ఆ బ్యాగ్ చూపి అని తండ్రి అడిగాడు, డాడీ అడిగాడు. Finished. Bible fall. అప్పుడే నా పని అయిపోయింది. So that they beaten so many things happened. మరి చాలా కొట్టాడు, మంచిది happened. Hallelujah. చాలా కొట్టాడు, మస్తు జరిగింది అక్కడ. Hallelujah. Hallelujah. My dad is also boxer also. You need to think how much big boxing happened there. మరి ఆ రోజు నా తండ్రి మంచి బాక్సింగ్ వచ్చి ఆ రోజు ఎంత బాక్సింగ్ అయితే మీకు తెలుసు. Hallelujah. My dad told, yeah, so many things happen in your life. You can do pray. We know about Jesus also. Some Christians also there. You can pray in the house. I will not disturb you, but don't go and preach. మరి వాళ్ళ డాడీ అంటున్నాడు, క్రైస్తవులు అంటే నాకు కూడా తెలుసు, ఇంట్లో కూర్చొని చేయరా, అక్కడ బయటకు పోయి అలా ప్రకటించడం మంచిది కాదు అని తెలియజేసుకోవచ్చు. I told my dad, no, Jesus told me the first word you need to preach. He didn't told you need to sit in the house, enjoy everything. You have to preach. That's the first word he told me. I will do lifelong whatever, whoever is there with me. I told my dad no. మరి నా తల్లిదండ్రులకు చెప్పాను, యేసు ప్రభు నాకు దర్శనం ఇచ్చి నువ్వు ప్రకటించాలి అని చెప్పాడు. ఆ జీవితానికి ఏమైనప్పటికీ నేను ప్రకటిస్తాను అని నా తల్లిదండ్రులకు చెప్పాను. That then age of 14. అప్పుడు నాకు 14 సంవత్సరాలు. That's it. Finished. అప్పటి నుండి Dad, mom didn't talk. No food. I am coming in the house. No big problems. మరి ఆ ఇంట్లోకి వెళ్ళినప్పుడు నా తల్లిదండ్రులు మాట్లాడలేదు, నాకు భోజనం పెట్టలేదు, ఎన్ని కష్టాలు పడ్డాను, ఎన్ని బాధలు పడ్డాను. So up to age of 17. మరి 17 సంవత్సరాలు రాగానే So they made me a youth pastor. My pastor. మరి నాకు స్థానిక సంఘ పాస్టర్ నన్ను యూత్ పాస్టర్గా చేశాడు. After that big problem came. మరి ఆ సమయాలలో నాకు పెద్ద సమస్య ఎదురైంది. I need to leave a house. మరి ఇల్లు వదిలిపెట్టాల్సి My వచ్చింది. dad, mom, big people in the society. మరి మా మమ్మీ డాడీ సమాజంలో చాలా పెద్ద పేరు కలిగిన వారు. So I left the house. మరి మా తల్లిదండ్రులు ఇల్లును వదిలేశారు. But God made me God gave me the wisdom, knowledge so much, and I started. నా స్కూల్ చదివే టైంలలో దేవుడు నన్ను ఫస్ట్ ర్యాంక్ లో ఉంచాడు. And I started doing everything. పోతుంటే And God gave me engineering studies. మరి ఇంజనీరింగ్ కూడా చదువుకునే అవకాశం దేవుడు ఇచ్చాడు. First class I passed. మరి ఇంజనీరింగ్ ఫస్ట్ క్లాస్ లో పాస్ అయ్యాను. Master of Engineering I joined. మళ్ళా మాస్టర్ ఆఫ్ ఇంజనీరింగ్ చదివాను, ఫస్ట్ ర్యాంక్ లో పాస్ అయ్యాను. And keep on doing my ministry work. Staying my pastor, then a pastor. That time keep on ministry also going on and studies also going on. మరి అలా దేవుడి పరిచర్య కూడా కొనసాగింపబడుతుంది, ఇలా చదువు కూడా కొనసాగింపబడుతుంది. So I designed a robo. So Indian government that time you didn't see the robo. ఉంటుంది కదా యంత్రం, తయారు
తయారు చేయడం జరిగింది. దాంట్లో నాకు అవార్డు జరిగింది. దాని ద్వారా నేను యూకేలో కూడా రోబోని తయారు చేయడం జరిగింది. So S2, S3 యూజ్ చేసింది కాదు. S2, S3 టెక్నికల్ టీమ్, I am also one of the member. Main man, I don't want to tell everything, I don't want to tell. మరి S2, S1 అది Samsung S2, Samsung S3 యూజ్ చేస్తున్నాం కదా, దాంట్లో కూడా నేను ఒక మెంబర్ని. ఇంకా గొప్ప స్థాయిలో వచ్చిండు కానీ దేవుడు దాని గురించి ఇంకా నేను చెప్పదలుచుకోలేదు. So now I am doing my 10th degree, doctorate in theology. మరి థియాలజీలో నేను 10th డిగ్రీ చేస్తున్నాను, అంటే 10వ డిగ్రీ. So 2 doctorate, మరి 2 డాక్టరేట్ 4 పొందుతున్నాను, master degree, 4 మాస్టర్ డిగ్రీలు చేశాను, 4 bachelor degree. 4 బ్యాచిలర్ డిగ్రీ చేశాను. Nobody even paid money. ఇవన్నీ Scientist, మరి సైంటిస్ట్ గా నేను Nobel scientist, మరి రోబో సైంటిస్ట్ Nobel scientist, so many things there in my name. మరి మొబైల్ సైంటిస్ట్ ఉంటూ కూడా I am a preacher now. నేను దేవుని వాక్యాన్ని ప్రకటిస్తూ Hallelujah. I am doing now. Keep on, I am doing my missionary work in Nepal. మరి మిషనరీ లాగా నేపాల్ దేశంలో నేను పరిచయం I చేస్తాను. told my testimony only little. నేను చెప్పిన నా సాక్ష్యం చాలా చిన్నది. ఇంతే చెప్పిన నా సాక్ష్యం ఇంకా ఒళ్ళంతా ఉంది. 7 times my family given me a poison to eat the food. మరి 7 సార్లు నాకు నా కుటుంబం వాళ్ళు విషం ఇచ్చినారు తినమని. I had a biryani. Why have to waste a biryani? మరి ఆ విషయంలో అనే బిర్యానీలో కలిపి ఇస్తే బిర్యానీ మంచిగా తిన్నాను. Bible says that if you believe me, I will rise from the dead. మరి నువ్వు నమ్మితే చనిపోయిన వారిని కూడా దేవుడు వాళ్ళు మంత్రం పెట్టిండ్రు నా వాళ్ళు అవ్వాలని చెప్పగలండి. మంత్రం నేను అవ్వదు. విశ్వాసం కదా మీరు పెద్దవాళ్ళు. వాళ్ళు నాకు మంత్రం చేసి అది చేసిండ్రు ఇది చేసి నాతో అయితే లేదని చెప్పొద్దు. Hallelujah. 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 Please take the word. అన్న తిన్నాక చేద్దామా వాక్యం చదువుదాం. Don't worry. Don't see any time, don't see, we straight away will go to the work. There is so many people that going to get healed. ఇదంతా దేవుని వాక్యాన్ని తినండి. ఇంతవరకు సాక్ష్యం విన్నాను. ఇప్పుడు Because in Nepal, no, we start a church morning 10 o'clock, finish at night 6 o'clock. నేపాల్లో ఉదయం 10 గంటలకు చర్చ్ స్టార్ట్ అయితే సాయంత్రం 6 గంటలకు అయిపోతుంది. అక్కడ సాటర్డే సండే హాలిడే, ఇక్కడైతే అక్కడైతే ఫ్రైడే సాటర్డే హాలిడే. ఇక్కడ ఫ్రైడే సాటర్డే హాలిడే, ఇక్కడ సాటర్డే సండే హాలిడే. Friday night they will start a journey to come to church. Morning only they will reach. That much long. 7-hour journey to come to church. మరి 7 గంటల ప్రయాణం చేసుకుంటూ మరి నేపాల్లో చర్చికి వచ్చేవారు. అలా వారు ప్రయాణం చేసుకుంటూ శుక్రవారం రాత్రి they will start a place. శనివారం పొద్దున they చేరుతారు చర్చ్. అన్నం తిని చర్చ్ ఆరంభిస్తే సాయంత్రం అయిపోతుంది. మళ్ళీ అన్నం తిని కదిలితే ఆదివారం పొద్దున ఇంటికి చేరు. Hallelujah. Hallelujah. There is no. When people died, people will pray and you will get up and you will go. That's it. It is not like a year. They will ask God, Lord, is the will of God to raise the dead? God will tell yes. They will not me. Believer itself they will do and pray. They will keep on to dancing and praying, preaching. Keep on going to the church. మరి ఆ విధంగా దేవుని సంఘాలు చనిపోతుంటారు, సమస్యలతో ఉంటుంటారు. అలా సంఘం సాగుతూనే ఉంటుంది. చచ్చిపోతారు, ప్రే చేస్తారు, జీవం నుంచి వస్తారు, మాట్లాడుతారు, పాటలు పాడుతూనే ఉంటారు. చచ్చిపోయిన శవం తీసుకొస్తారు, జీవం వస్తుంది. అట్నే ఇక్కడైతే మనం అయ్యో నాకు పోరాటం ఉంది దేవుడా, ఆ పోరాటంకే అయిపోయింది పని. అంటే ట్రూత్. చచ్చిపోయిన జీవం కలిగి వెళ్తే అక్కడ ఇక్కడేమో అయ్యో దేవా పోరాటం ఉన్నదని బతుకుతుంటారు. ఒరిస్సా ఇక్కడి నుంచి పక్కనే ఒరిస్సా బీహార్ ఎట్లా మినిస్టర్ జరుగుతుంది తెలిస్తే అంటున్నా. ఒరిస్సా బీహార్ ప్రాంతాలలో చంపేస్తారు, మనుషులను చంపేస్తున్నారు, అంత సాక్షులు అవుతున్నారు. సమ్ పీపుల్ విల్ గెట్ అప్ అండ్ మరి చచ్చిపోయిన వారు కూడా దేవుడు లేపుతున్నాడు. హల్లెలూయా. ప్లీజ్ యెషయా 53. యు విల్ టేక్ యెషయా 53. దయచేసి మీ బైబిల్ తెరవండి. యెషయా 53. టుడే some people get the prophecies. Hallelujah. మరి ఈ రోజు కొంతమందికి ప్రవచనాలు వస్తాయండి. Some people going to get the healing. కొంతమందికి స్వస్థత కలుగుతుందండి. Some people going to get the gifts of Holy Spirit. కొంతమందికి పరిశుద్ధాత్మైన వరములు కలుగుతాయండి. Hallelujah. Please close your eyes 1 minute. Close your eyes 1 minute. దయచేసి ఒక్కసారి
మీ కన్నులు మూసుకోండి. ఒక్కసారి మీ The కన్నులు prayer is not finished. Whoever there outside, please come inside. దయచేసి బయట ఉన్న వాళ్ళందరూ లోపలికి రండి. ఇంకా Don't want the eyes here. Every children I am telling, close your eyes. దయచేసి కన్ను మూసుకోండి, కన్ను మూసుకోండి. Every children I am telling, close your eyes and pray. ప్రతి పిల్లలందరూ కూడా కన్ను మూసుకోండి, కన్ను మూసుకోండి, కన్ను మూసుకోండి. చెప్పమా మాట్లాడండి. What they are speaking was in the tongues. మరి వీళ్ళు ఏం మాట్లాడుతున్నారంటే భాషలు మాట్లాడుతున్నారు. What is the meaning of the tongues was? మరి ఆ భాష అనే భాష యొక్క అర్థం ఏంటి తెలుసా? So many people are, yes, they are sitting there, but they are spiritually they are dying day by day. మరి ఇక్కడ కూర్చున్న వారు కూర్చున్నట్టే ఉంటున్నారు కానీ ఆత్మీయంగా చచ్చిన స్థితిలో ఉన్నారు. So many people lost their lives, lost their belonging, lost their money, lost their so many things. మరి చాలా మంది వారి జీవితాలు కోల్పోయారు, వారి డబ్బులు కోల్పోయారు, ఎన్నెన్నో కోల్పోయారు ఇక్కడ ఉన్నవారు. And that auntie was talking now, what is the meaning? Some people are there here, they are living a sinful life internally, but they are not showing outside. మరి ఇక్కడ మాట్లాడుతున్న భాషలలో దానికి అర్థం ఏంటంటే కొందరు బయటికి చూపిస్తున్నారు కానీ లోన చాలా పాపపు జీవితం జీవిస్తున్నారు. Some people are previously praying 2 hours, 3 hours. Nowadays they are not praying. They are left to be. Their God is praying. That's the one. Another sister was talking in the tongues. మరి కొంతమంది ఇక్కడ భాషలు మాట్లాడుతున్నారు. వారు కొంతమంది ప్రార్థన జీవితాన్ని వదిలేశారు. ఎన్నో గంటలు ప్రార్థన చేసేవారు. ఆ ప్రార్థన జీవితాన్ని వదిలేశారని వీళ్ళు భాషలో మాట్లాడుతున్నారు. That man, that uncle was talking in the tongues. What he was speaking. Some people speaking in the tongues previously in the house, sometime 10 minutes, 15 minutes, 30 minutes. Nowadays they are not speaking tongue. They left the tongue. He is telling. మరి ఆ అంకులు ఇప్పుడు మాట్లాడిన భాషలలో కొంతమంది 10 నిమిషాలు 20 నిమిషాలు భాషలలో మాట్లాడేవారు. ఇప్పుడు మాట్లాడతలేరని ఆయన భాషలతో మాట్లాడుతున్నారు. God is crying, my brother and sister. దేవుడు ఏడుస్తున్నాడు అండి, ఏడుస్తున్నాడు. Thank you, Lord, today. We are going to the word, Lord. You speak and give the people. మరి దేవా ఇప్పుడు వాక్యమును వినయించుటగా దేవా నీవు మాట్లాడు ప్రజలకు వారికి అర్థము చేయండి నాయన. In Jesus' name. యేసు నామములో Amen. ఆమేన్. Sister, please. Isaiah 53, 2-5. యెషయా గ్రంథము 53వ అధ్యాయము 2 నుండి 5 వరకు చదువుతున్నాను. యెషయా 53, 2 నుండి 5 వరకు. లేత మొక్కల వలె ఎండిన భూమిలో మొలిచిన మొక్క వలె అతడు ఆయన ఎదుట పెరిగెను. అతని స్వరూపమైనను సొగసైనను లేదు. మనం అతన్ని చూచి అపేక్షించినట్లుగా అతని ఎందు స్వరూపమును లేదు. అతడు తృణీకరింపబడిన వాడాయను, మనుషుల వలన విసర్జింపబడిన వాడాయను. వ్యసనాక్రాంతుడుగాను వ్యాధిని అనుభవించు వాడిగాను మనుషులు చూడనలని వాడిగాను ఉండేది. అతడు తృణీకరింపబడిన వాడు కనుక మనం అతని ఎన్నిక చేయకపోతే నిశ్చయంగా అతడు మన రోగములను భరించాడు, మన వ్యసనములను వహించాడు. ఆయనను మొత్తబడిన వానిగాను దేవుని వలన బాధింపబడిన వానిగాను శ్రమనొందిన వానిగాను మనం అతన్ని ఎంచితిమి. మన అతిక్రమములను బట్టి అతని గాయపరచబడెను, మన దోషములను బట్టి నలగొట్టబడెను. మన సమాధానమైన శిక్ష అతని మీద పడెను. అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. Hallelujah. హల్లెలూయా. Everybody knows this scripture. మరి ఈ వాక్యం అందరికీ తెలుసు. Today God will open your heart to know about the full meaning of this scripture. మరి ఈ రోజు మీ దేవుడు మీ హృదయాలను తెరిచి ఈ వాక్యమును అర్థమును చక్కగా నేర్పిస్తారు. The verse is there, just see it. The second verse. మరి 2వ వచనం చూడండి.
he shall grow up like a రెండో వర్షం చదవండి. లేత మొక్క వలెను Please keep on. Please grow up. Tender plant. Root is dry ground. That's the three things is there. లేత మొక్క వలెను ఎండిన భూమిలో మొలిచిన మొక్క వలెను అతడు ఆయన ఎదుట పెరిగెను. But actually, root is there. మరి వేరు ఉన్నది. Root you can see. ఎవరైనా చెట్టుకున్న వేరు చూడగలుగుతారా? చెప్తే నేను చెప్తాను. ఎవరైనా So tender plant, good plant. మరి లేత చెట్టును మనం లేత మొక్కను చూస్తున్నాం. లేత మొక్క ఎండిన It's a dry one. ఎండిన భూమి అని అంటున్నాడు. ఎండిన భూమిలో లేత మొక్క వచ్చిందంట. See it, you are talking, but after the word. స్వరూపమైనను సొగసైనను లేదు, మనం అతన్ని చూసి అపేక్షించినట్లుగా అతని అందు స్వరూపము లేదు. See it, we are talking one tree is there, that tree, nothing is there, tree nearby the dry, and roots also full of dry, everything is there, but where is the Eve, the word came? Who is that person? మరి మనం చూస్తున్నాం లేత మొక్క, ఎండిన భూమి, మొలిచిన మొక్క అని అన్ని చూస్తున్నాము. అతడు అనేది ఏంటి అసలు? అతడు అనే మాట No kind of good face, not no. அழகு ரூபம் இல்லாமல் இருந்தது தமிழ். అతనికి స్వరూపమైన సొగసైన లేదంట. There is no beauty to see. ఆయనకు అందము సుందరముగా ఉండే ఆ రూపం ఏది లేదంట. Isaiah was, it's a prophecy. I wanted, it's a prophecy one. He is writing 2,400 years before. So more than Jesus came to the world. We know Jesus came, died on the cross. But Isaiah doesn't even know. But he written this Bible more than now 2,400 years before he written that. Keep thinking in the mind. మరి ఈ వాక్యం 2,400 సంవత్సరాల క్రితమే ఈ వాక్యం రాయబడేది. ఆయన శిలువలో మన కొరకు మరణించక మునుపే మరి 2,400 సంవత్సరములలో రాయబడినది ఈ వాక్యం. You don't know that the Son of God will come and die in the cross. You don't know that. మరి దేవుని కుమారుడు మన కొరకు వస్తాడు, కల్వరి శిలువలో చనిపోతాడని ఆయనకి ఏమాత్రం తెలియదు. Because after he only Jesus born, after the 405 years after only this Jesus born. మరి 405 సంవత్సరాల తర్వాతనే యేసు ప్రభువు జన్మించాడు. So Isaiah was seeing, he can see like a tree, but the tree like a man, the man is nothing face is there. మరి యేసు ప్రభు చూడగలుగుతున్నాడు, ఒక చెట్టు రూపముగా చూస్తున్నాడు. అది చెట్టు అంటే చెట్టు మాదిరి లేదు, అది ముఖం మాదిరి ఉంది, ముఖం కూడా లేదు, ఏం లేదు. ముఖం మాదిరి ఉంది, ముఖం కూడా లేదు, ఏమి లేదు. We see it. చూడండి ఈ వాక్యాన్ని అర్థం అది చూడండి. Jesus came, hello, come to it and nice, hallelujah, he died. యేసు ప్రభు అలా వచ్చి రండి శివకు మేకులు కొట్టండి అని అలా వచ్చిందా? Today God will interpret the real meaning of the blood and the cross so you can get the blessings. మరి ఈరోజు సరిగ్గా వాక్యాన్ని మనం అర్థం చేసుకుంటూ దేవుడు ఎవరు, ఆయన రక్తం ఏ విధంగా చిందింపబడిందో సరిగ్గా మనం అర్థం చేసుకుంటాం. Because when you understand the blood, that blood will going to set upon not only you, in your house, in your work, every place is going, the blood going to spread today. మరి ఈ రోజు ఆ రక్తముల గురించి, యేసయ్య రక్తముల గురించి మనం తెలుసుకున్నప్పుడు అది నీ గుమ్మములలో, నీ ప్రదేశాలలో, నీ ఆఫీసులలో ఆ రక్తము ప్రోక్షింపబడుతుందండి. Please read Isaiah chapter 11 verse 1. Please everyone read. యెషయా గ్రంథము 11వ అధ్యాయం 1వ వచనం. యెషయా గ్రంథము 11వ అధ్యాయం 1వ వచనం. ఎవరైనా చదవండి 11:1. యెషయి యొద్ద నుండి చిగురు పుట్టును, వారి వేరుల నుండి అంకురం ఎదిగి ఫలించును. See it. And they shall come forth a shoot out of the stalk of Jesse, and a branch out of the midst shall bear fruit. See it. There shall come from the rod, from the stem of Jesse, the branch shall grow out of his roots. See it. అనుకోండి ఏమండి
యెషయా మొద్దు నుండి చిగురు పుట్టెను. మొద్దు నుండి. Please forget about Jesse. యెషయా అనే మాటను మర్చిపోండి. The మొద్దు rod is coming from the out of his roots. మరి ఆ మొద్దులో నుండి వేరులు వస్తున్నాయంట. From that root, branch is coming. మరి ఆ వేరులో నుండి ఆకురము ఎదిగి Everybody know about this Jesus. Everybody knows that. మరి యేసు ప్రభువుని గురించి అందరికీ తెలుసు. This is written about Jesus. Everybody knows that. మరి ఈ వాక్యం యేసయ్యను గురించి రాయబడిందని అందరికీ తెలుసు. But Yesaya doesn't know. మరి యేసు ప్రభువుకైతే తెలియదు ఇది నా గురించి రాయబడ్డదని. You know, Yesaya the prophet, he doesn't know that he's talking about Jesus. మరి యేసు We know that's a Jesus. But Yesaya the prophet writing, he don't know that that's a Jesus. మరి ఈ యెషయా గ్రంథకర్త ఇది యేసు ప్రభువుని గురించి రాయబడినదని ఆయనకు తెలియదు. ఆయనకి తెలియదు. ఆయనకు తెలియదు. మనకు తెలుసు యేసయ్య ఆయన వచ్చిండు, మనకన్నీ చనిపోయింది తెలుసు. ఆయనకేం తెలియదు. మరి యెషయాకు మాత్రం తెలియదు. యేసు ప్రభు మనకు తెలుసు. యేసు ప్రభు మన కొరకు వచ్చాడు, ఆయన చనిపోయాడని తెలుసు. కానీ యెషయా ఈ గ్రంథకర్తకు మాత్రం తెలియదు. Yesaya 11 is writing, one root is coming and branch also coming, big rod is coming. That's only writing in Yesaya chapter 11:1. That's it. మరి ఈ యెషయా 11:1 రాయబడినది ఏంటంటే ఒక మొద్దు నుండి చిగురు పుట్టును, వేరు వస్తుంది దాంట్లో నుండి అని రాయబడినట్టు ఆయన రాశాడు. Now you read 11 to now 53:2 now read. మరి ఇప్పుడు 53:2 చదవండమ్మా. లేత మొక్క వలెను That's it. లేక మొక్కవలెను అని This is the అంటాడు. one. ఎండిన భూమిలో మొలిచిన మొక్క వలెను It's totally dry. మరి అది ఎండిన భూమి అంటున్నాడు. And how will it look like? మరి ఎలా కనబడుతుంది అన్నది ఇది ఎట్లా ఎలా కనబడుతుంది? ఇది చెట్టు అనిండు. చెట్టు అన్నాడు ఫస్ట్. Now it look like a man. మరి ఈ రోజు ఒక మనిషి లాగా చూపిస్తున్నాడు. In 11 it's a tree, but in 53 it's not a tree, it's a man. మరి 11వ అధ్యాయంలో చెట్టు అని అన్నాడు, ఇక్కడనేమో రూపం అని చెప్తున్నాడు. 53లో But the రూపం, room అట్లా ఉంటుంది. స్వరూపము అని అంటున్నాడు. స్వరూపం. But that body is there in the like a tree. Body is like a tree, but the body doesn't have any beauty. మరి ఆ శరీరము ఒక చెట్టులాగా కనబడుతున్నది కానీ దాని ముఖము కానీ సుందరముగా లేదు అని అంటున్నాడు. Okay, what about the body? మరి శరీరం గురించి ఏమంటున్నాడు? No, nothing is there. ఏమీ లేదు అని. Somebody is there, like a root, but it's not a root. It's like somebody like a body is there. Nothing is there. No comeliness, no beauty, no eyes, nothing he can see. మరి He can see the eyes, but he will tell no. Yes, you are writing no. Angels are there. Angels have a six types of bucket. I know what they will tell. The feathers, and every feather have a eyes. That eyes will see the everyone. He is writing. Why he didn't write in చెట్టు ఒక ఆయన ఉండు, ఆయన కన్ను ఉంది, చెప్పు ఉంది, he can write no. Why he didn't write? Why he didn't write? He didn't write that nothing is there. మరి ఆ స్వరూపమైనను సొగసైనను లేదు అని చెప్తున్నాడు. అక్కడ చెట్టు ఉన్నది, రూపము మరి ఏమిటో చూపించేది అక్కడ ఉన్నాడు. ఏమి లేదు. ఆ రూపము అక్కడ ఏమీ లేదు. ఏమి లేదు. You need to understand. When Jesus is in the cross, if you can see the passion of Christ also so many times, no, the meaning you can see sometimes eyes is broken. It's not only that. When Jesus is in the body, the cross, nothing there in the body. ఆ పాషన్ ఆఫ్ క్రైస్ట్ మూవీలో మనం చూస్తుంటాం, యేసు ప్రభువుని కొట్టి ఆ రక్తం అలా కారిపోతుంటూ మనం చూపిస్తారు. కానీ ఇక్కడ వాక్యమును బట్టి చూస్తే అక్కడ ఏమీ లేదని చెప్తున్నాడు. Hallelujah. ఏది లేదు. Please read 53:5, 4 and 5. దయచేసి 4-5 వచనాలు చదవండి. 53:4. I'm going to finish another 10-15 minutes. ఒక 10-15 నిమిషాల లోపల ముగించేస్తానండి. ఓపిక తెచ్చుకోండి. 4 and 5, please read it. నిశ్చయంగా అతడు మన రోగములను భరించెను, మన వ్యసనములను
సహించెను, అయినను మొత్తబడిన వానిగాను, దేవుని వల్ల బాధింపబడిన వానిగాను, శ్రమ నొందిన వానిగాను మనం అతని ఎంచుతివి. మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నలుగగొట్టబడెను, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. Amen. How many things is there? Please keep on telling. Griefs, దయచేసి చెప్పండి నాతో పాటు. griefs, నిశ్చయంగా అతడు రోగం భరించాడు రోగములను, from four. Sorrows, వ్యసనములు, affliction, బాధింపబడి, wounds, గాయములు, transgressions, శ్రమ, ముట్టబడిన వారి వ్యసనములు, he bruised iniquities అతిక్రమములు, and stripes. దోషములు. Totally 7. మరి 7 ఉన్నాయండి అక్కడ. ఆ మాటలన్నీ మీరు చూసుకుంటే 7 types are there. అక్కడ ఆ 2 వచనాలలో 7 విషయాలు ఉన్నాయి. I want to tell Jesus died for corona or not? Tell me please. మీరు చెప్పండి, యేసుప్రభు కరోనా గురించి చచ్చిపోయిందా లేదా? Leda. Yes. So we need to go to the hospital and get the corona medicine. I'm not against the vaccination. I want to ask you what is the disease first. Jesus died for chicken pox. యేసుప్రభు మరి అమ్మవారు అనేది అంటారు కదా, దాంట్లో కూడా చచ్చిపోయిందా? Jesus died for hepatitis. హెపటైటిస్ అనే రోగానికి యేసుప్రభు చనిపోయిందా? Jesus died for your headache. మరి యేసుప్రభుని కలనొప్పి కూడా చనిపోయిందా? So same basically Jesus died for corona also, no? మరి వీటికి చనిపోయినప్పుడు కరోనా కూడా యేసుప్రభు. But people forgotten God. No, last 2 years people have a poem. Corona, 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 corona. They forgotten already. మరి చాలా I'm telling truth. చాలా మంది 2 సంవత్సరాల నుండి కరోనా 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 అంటున్నారు కానీ హల్లెలూయా అంటారు. మాస్క్ తగిలితే మనం చచ్చిపోతాం. హలో, యు ఆర్ నాట్ రీడింగ్ బైబిల్, యు ఆర్ డెడ్ మై బ్రదర్, మై సిస్టర్. మరి మాస్క్ పెట్టుకోకపోతే మనం చచ్చిపోతామని వింటున్నాం. బైబిల్ చదవకపోతే నేను చచ్చిపోతా అనుకుంటున్నా. You know how you got this Bible? బైబిల్ ఎలా వచ్చిందో మీకు తెలుసా? Exactly 450 years before somebody written. మరి 450 సంవత్సరాల William Tyndale, before that 800 years before, the Luther, he was written. So you have a Bible. మరి ఆ 800 సంవత్సరాల క్రితం 800 సంవత్సరాల క్రితం కొందరు రాసినాక మన చేతిలోకి వచ్చిందండి. But when you have a Bible, you know it. In UK only written, no? I studied in UK. I studied in London. Where is written? I went there. Not that time. Okay, now where whichever place that they written, I went and walked. How they write, I will tell. మరి నేను యూకేలో ఉన్నప్పుడు బైబిల్ ఎక్కడ రాయబడిందో, ఎక్కడ అది చేయబడిందో అవన్నీ కూడా నాకు తెలుసు. One place is there, commentary after. Commentary, one city is there. After that, when you walk, going time, you can see big field, big, like like Maidanam Pedda Chudachu. Akkada more than 2 lakh people, they burned nakedly. Girls, boys, everybody. They burned, they killed children, everyone. You know what? Why purpose, you know? మరి ఆ ఒక పట్టణం వైపు అక్కడ ఆ స్థలంలో చూసినప్పుడు పెద్ద మైదానం ఉన్నది. అక్కడ చాలా మందిని చంపేస్తూ ఉన్నారు. ఇప్పుడు కాదు, ఆ టైంలో 800 years before. 500 సంవత్సరాల You know why? What they did? ఎందుకు తెలుసా? ఎందుకు చంపేశారు తెలుసా అంతమందిని? వాళ్ళు ఎవరి ఫాదర్ దై తింటాం దిగుతాం people will kill. Thy will be done, they should not tell, not even that prayer. They same pope and everyone, they killed everyone. మరి But everyone started telling, everyone started, even more than 1.5 lakh people died that place. After that only everybody touched, they started writing that people only, that family only, one of the man came, William Tyndale, he written the Bible. After that, one by one, we have a Bible, their notebook. Okay. But now we don't have to carry the Bible, we have to carry the phone. మరి చాలా మటుకు మరి ఆ వేల లక్షల మంది చనిపోయారు. మరి Written this Bible. ఈ వాక్యాన్ని రాయడానికి
నీ రాజ్యం వచ్చిన దాకా, నీ చిత్తం వచ్చిన దాకా నా మాటలు రాస్తే చాలు అక్కడ ఉన్న వాళ్ళని వేల లక్షల మందిని చంపేసేవారు. nakedly. మరి ఎంత నగ్నంగా బట్టలు లేకుండా వారిని చంపేసేవారు. అలాంటి కుటుంబంలో నుండి విలియం టెండీ అనే వ్యక్తి ఈ బైబిల్ని రాసి మనకిస్తే ఇప్పుడు బైబిల్ పట్టుకోరు, సెల్ ఫోన్ పట్టుకోరు. Bible name, what is the Bible name? బైబిల్ So, పేరు the ఏమి? Bible name is there. You know what is the Bible name? Holy Bible. Your phone is holy phone? మరి ఈ పరిశుద్ధ బైబిల్ పట్టుకుంటారు, బైబిల్ ఫోన్ పట్టుకుంటారు బైబిల్ కంటే. మరి Your phone is holy phone? మరి నీ ఫోన్ పరిశుద్ధమైన ఫోన్ అంతా Your phone is holy phone? Who can tell? My same like my phone is holy phone. నా ఫోన్ పరిశుద్ధమైనది అని ఎవరైనా చెప్పగలుగుతారు? పరిశుద్ధమైన ఫోన్ రాసిందా? పరిశుద్ధ గ్రంథం లేదా పరిశుద్ధ ఫోన్, పరిశుద్ధ ఫోన్ అని రాసిందా? This is the Bible. It have a blood, not a paper. These things. ఇదేదో పేపర్ అనుకోవద్దండి, అది దేవుని రక్తమైనది. Not only మన దేవుడు రక్తం ఎన్నో మంది సాయాలని ఆయన వాళ్ళని జీవించి ఎంతో మంది తమ ప్రాణాలు కోల్పోయి తమ రక్తాన్ని దారపోసి ఈ బైబిల్ రాస్తారు. That's the word Yesaya is writing. I can see, but I couldn't see any man. Full blood, full no form, no beauty is there. That tree, fully tree, only see I can see. మరి యెషయా గ్రంథకర్త ఈ మాట అదే రాస్తున్నారు. ఒక లేత చెట్టును చూస్తున్నాను, సురూపమైన సొగసైన ఏదీ లేదు. I will tell you the one example we finished up. Only one ఒక్క line. ఉదాహరణ చెప్పి నేను ముగిస్తానండి. The 53:5 last line, please read it. దయచేసి 53వ అధ్యాయము యెషయా 5వ వచనం ఆయన పొందిన దెబ్బల చేత. అతడు పొందిన దెబ్బల చేత That one, please put in the mark. By his stripes we are healed. You know that by his stripes we are healed. Is internet connected, sister? Please, you, I don't want to tell. You will see that meaning. By his stripes are healed. Yeah? What is the meaning in Hebrew? That line only. Stripes means shaburat. 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 Write it down. Write it down, please. Don't worry. ఆయన పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. Isaiah 53:5 stripes. Hebrew meaning if you write, it will come. Shaburat. హెబ్రూ భాషలో సాబూరా, దెబ్బలు అంటే సబూరా. Same word. Shaburat means more than anything. More than a stripes mean more than anything. More than a. It will plant. అంటే ఒక దానికంటే రెండు దానికంటే ఎక్కువ. Stripes. You know stripes mean, you know everyone. భాషలో Yeah. Everyone knows that. No stripes. Everyone knows that. ఆ కొరడాలతో కొట్టినప్పుడు వాత. So same word is written in the New Testament. Anybody know? మరి అదే మాట ఇక్కడ మొదటి నిబంధనలో రాయబడింది. 1 Peter 2:24. Please write it down. Please read it someone. మరి దయచేసి ఇదే మాట మొదటి పేతురు 2:24. 2వ అధ్యాయం 24వ వచనంలో ఉన్నది. ఇదే మాట ఆయన పొందిన దెబ్బల చేత స్వస్థత నొందితిరి అనే మాట. 1 Peter 2:24. ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత నొందితిరి. See it. You know what is that stripes meaning? గాయముతో అంటే దానికి అర్థం ఏంటంటే By his wounds you are being healed. by his wounds we have been healed. There are also wounds, there are here also. You know what is the meaning here? Here not Shapura, here called Molopi. M-O-L-O-P-A. Please write it down. Molopi. ఇది హిబ్రూ భాషలో మోలోకి. అక్కడ యెషయా గ్రంథకర్తనేమో షబురాత రాశాడు. New Testament written in Greek. You need to మొదటి understand. పేతురులోనేమో గ్రీకు భాషలో రాశాడు. So when you see it, by his Molopi we are here. That's only written. మోలోపి అని అంటారు You దాన్ని. can come down, sister. That's written. Shapura. That's by his stripes, Shapura. That is in the gospel. Isaiah 53. అది యెషయా 53వ అధ్యాయములో Please come to షబురాత్ అనే మాట రాయబడింది. 1 Peter 2:24.
That one, 1 Peter 2:24 wounds, write it down in great meaning. ఆ గాయములు అనే ఈ కొత్త Same నిబంధన Shabbarat మొదటి- is not here. The Old Testament Shabbarat, New Testament Shabbarat has to written no. Here Shabbarat is, that is the one Isaiah telling. Why I am telling you this much? Isaiah Psalm Moloki. It's not Shabbarat. We will tell you. Please, Moloki, please. Not able to sister. Why is he going to be great? And 1 Peter 2:24. You have to write a verse. Then only you will be. Great. 1 Peter. You type it in so much. 1 Peter 2:24. Please see it. See it, all of me. Here is not Shabura. That's the one I asked. Here is monopy. There is a Shabura. Here is why it changed. ఎందుకు అక్కడనేమో షెబురాత రాయబడ్డది Same word, same one, same God's prophets only writing. They are writing only everything, the same one in the our Telugu Bible and everything. But in the reading in the God's language is different. అది దేవుని భాషలో మనం చదువుకొని అర్థం చేసుకోవడం చాలా వ్యత్యాసం ఉంది. Yeah. Why I want to tell something. When you tell in a Shabba Baba when you talk, this sister talking Shabba Baba, the pastor was telling Shabba Baba, it's not the same meaning. Hallelujah. It's not the same meaning. మిస్టర్ షాబాబా అన్నప్పుడు పాస్టర్ షాబాబా అన్నప్పుడు ఇద్దరు ఒకే రీతిగా అర్థంగా మాట్లాడటం లేదు. It's not the same meaning. అదే ఒకటే అర్థంతో మాట్లాడారు. Second, if you're telling Shabba Baba, next time you're telling Shabba Baba, it's not the same meaning. Hallelujah. I understand. Because why God differentiated? No Satan, no evil spirit should not know. Only God only has. Hallelujah. Shaburat, there a monopy. I will explain that meaning. Shaburat means more than a one. Monopy means only one. ప్రభునాథ అన్నప్పుడు నీవు పొందిన దెబ్బల చేత అన్నప్పుడు అనేక దెబ్బలను, అనేక రోగాలు, అనేక బాధలు అన్నిటినీ దేవుడు But in భరించాడు. New Testament, only one. మరి కొత్త నిబంధనలు మొదటి పేతులో రాయబడినప్పుడు అక్కడ ఒకటే దెబ్బ. See, I will tell you something. Please see me. Please see me. Think about Jesus Christ. ఈ సిలువలో యేసు ప్రభు పొందిన గాయములు, యేసు ప్రభు పొందిన గాయములు, దెబ్బలు, ఇది దెబ్బలు. Stripes mean more than skin you can see. Little skin, little stripes you can see. Yes or no? ఆ దెబ్బలు శరీరం మీద తిన్నప్పుడు ఆ మరకలు, ఆ వాతలు మనం చూస్తూ ఉంటాం. But monopy means you can't even see any stripe, nothing is there in the body. మరి గాయము అన్నప్పుడు ఆ శరీరం మీద ఏ గాయం కనబడదు. Hallelujah. అంటే ఆయన శరీరంలో they remove the skin. మరి ఆయన శరీరం నందు ఆ స్కిన్ తోలు అలా లేకుండా వెళ్ళిపోయింది. When you read a Levi Pustak, are you reading? Are you reading Levi's book? You can see every animal, they will remove the skin. They will burn. They will give to the pulpit. You know it or not? మరి లేవియా కాండంలో మీరు చూస్తారు, దేవునికి అర్పణలు అర్పించినప్పుడు ఆ జంతువు యొక్క శరీరం అంతా తీసేసి పూర్తిగా కాల్చేస్తారు. Same like our Jesus was in the cross. మరి యేసు ప్రభు కూడా అలాగే సిలువలో Nothing is there in the body. మరి ఆ శరీరము పూర్తిగా ఏమీ లేకుండా No skin in the body. ఆయన You have a skin disease. You will read it today. ఈ రోజు ఇక్కడ కూర్చున్న వారికి ఎవరైనా శరీరమైన రోగం పడితే వారు ఈ రోజు స్వస్థత పొందుతారు. Don't ask me the healing.
మరి స్వస్థత కొరకు అడగకండి. Ask that skin Jesus shed, God removed. Allow the skin to remove. That ask the God. The skin is for you. మరి ఏ చర్మం అయితే యేసు ప్రభు ఆయన అలా తీసివేసుకున్నాడు, ఏదైతే దేవుడు తన శరీరం అంతా అన్ని అడగండి. The blood is given. ఆ రక్తాన్ని ప్రోక్షించమని అడిగాడు. Today, by His supper will not only going to come, by His more of me come and healing you. Hallelujah. మరి దేవుడు పొందిన దెబ్బలు మాత్రమే కదా, ఆయన His more of me is going. Oh, this is not God. You understand? శిలువ పెట్టుకోవడం మంచిదే చర్చలో, కానీ శిలువ ఆయన శిలువలో మనకు మరణించినాడు. సిలువ తెలియదు, ఆయన శరీరమే సిలువ అయింది. ఆయన శరీరమే శిలువ అయింది. Hallelujah. Skin out there, when you make this, no, the wood, they will remove. Final అన్ని తీసేస్తారు. ఆ మారే ఆయన శరీరం అన్ని తీసేస్తారు. మరి శిలువ తయారు చేసేటప్పుడు ఏ విధంగా అయితే చెక్కుతూ ఉంటారో అలా యేసు ప్రభువును కూడా Skin everything. ఆయన శరీరం అంతా కూడా చెక్కబడి More than 3 or 2 or 3 skins. 2-3 చర్మము. No stripes. మరి అక్కడ దెబ్బలు లేవు, More of me. దెబ్బలు లేవు. Totally blood. Totally blood. You can't see the eyes. మరి దెబ్బలు చూడము, కానీ అక్కడ పూర్తిగా ఆయన శరీరం అంతా You can't see the mouth. ఆయన నోరు కూడా చూడలేవు, You can't see the ears. ఆయన చెవులు కూడా కనబడలేదు. ఆయన ఎంత మాట్లాడి ఉంటాడు అనుకోండి. You are my mother. You are my son. How you talk? నీవు నా తల్లివి, నీవు నా తండ్రి గారి సిలువలో మాట్లాడింది కదా, ఏసయ్య ఎంత మాట్లాడింది వచ్చి నోరు ఎంత లేదు. మాట్లాడి ఉంటాడు. ఎక్కడి నుంచి వాయిస్ వచ్చింది కొంచెం అనుకోండి. ఆలోచించాడు. Then God can see your cross. You do not see in the TV corona how much came. How many you don't see it? See the cross. See the cross. You can heal it. మరి ఈ రోజు అందరు కరోనా టీవీలో ఎంతమంది కరోనాతో చచ్చిపోతుంటారు అది చూస్తున్నారు, కానీ సిలువలు చూడకండి. Hallelujah. Hallelujah. We see it. The total body was crying, asking, I am thirst. మరి దేవుడు ఆ సిలువలో తన శరీరం అంతా కూడా సారపోస్తూ ఆయన దాహం కొలుచున్నాను అని అన్నాడండి సిలువలో ఒక మాట. You can see it there. Somebody is taking the water to that place. Yeah? You don't know where is the mouth, so that you can also give you. He also can drink. Please, I want to tell you this. Please finish. తప్పి కొలుచున్నానని సిలువలో దేవుడు యేసు ప్రభు చెప్తున్నాడు. సిలువలో ఆయన శరీరమే కనబడటం ఎక్కడ నేను దప్పకి ఇయ్యాలి ఆయనకి అని వాళ్ళకి అర్థమైనది. There's no mouth. ఎందుకంటే అక్కడ నోరు లేదు ఏసయ్యకి దాగనికి. They have removed everything, my brother, my sister. ఆయన శరీరం అంతా దున్నబడింది, ఆయన శరీరం ఏది కనబడటం. It is for you. అది నీ కొరకే, అది నీ కొరకే, నీ కొరకే. Somebody is not listening. Your mom, dad, you are attacking your mom, dad. Today, please hear that. See the cross. How Jesus died on the cross. Don't shout with your mom, dad. Love your mom, dad. Please. ఇక్కడ ఉన్నవారు కొంతమంది తల్లిదండ్రుల మీద గట్టిగా అరుస్తూ ఉంటారు. యేసు ప్రభు శిలువలో ఎంత బాధ నుండి ఒక్కసారి. Now I am living with my mom, dad. 5 years before they received me, they are big prayer warriors. But how many years I suffered without mom, dad, you know. అలా 5 సంవత్సరాల నుండి నా తల్లిదండ్రులు యేసు ప్రభు తెలుసుకున్నారు. ఇప్పుడు వారు చాలా ప్రార్థన పరులు ఉన్నారు. అంతకుముందు నేను ఎంత కష్టాలు పడ్డానో మీకు తెలియదండి. Mom, dad, brother, sister, children, my brother, children, every. తల్లిదండ్రులు ఉన్నారు, అన్నదమ్ములు ఉన్నారు, వాళ్ళ పిల్లలు కూడా ఉన్నారు, అందరూ ఉన్నారు, కానీ వాళ్ళతో నేను మాట్లాడలేకపోయాను. ఇలాంటి పరిస్థితిలో ఉన్నాను నేను. I want to show Jesus is my God. నేను వాళ్ళకి చూపించాలనుకున్నాను యేసు ప్రభువే మన దేవుడు. I didn't show them. God saw them, they saw God, they received Jesus. దేవుడు వారిని చూస్తారు, వారు దేవుడిని చూస్తారు, వారు దేవుడు పొందుకుంటారు. Hallelujah. Today, whoever fighting with your husband, wife, your husband fighting with your children, fighting with your father, mother, please come to reconcile. See the Jesus, see the cross. It is waiting for you today. మరి దయచేసి మరి తల్లిదండ్రులు మరి పిల్లలు మరి ఆ విధంగా మరి పోట్లాడుతూ ఉన్నారేమో, మీరు యేసు ప్రభువుని చూడండి, యేసు ప్రభువుని సమాధాన పరుస్తారు. Close your eyes today. దయచేసి Whoever want to kneel down, hallelujah. Whoever want to stand and pray, but I will give you that point today. దయచేసి ఎవరైతే మోకరించాలనుకుంటున్నారో మోకరించండి, ఎవరైతే నిలబడ. Please, everybody, please, let me go back. Hallelujah. Let me go back. Hallelujah.